విద్య వెర్రి పట్టిస్తుందా అన్నటువంటి పాఠాన్ని గడిచిన వారం మనం చూసాం పిల్లరా. అధిక విద్య వెర్రి పట్టిస్తుందాలో మొదటి భాగాన్ని మనం చూసాం. మరి ఆ మొదటి భాగంలో విద్య అనేది రెండు రకాలని, ఒకటి లోకానికి తెలిసిన లోక విద్య, రెండు మహోన్నతుని విద్య అంటే దైవిక విద్య. సంఖ్యాకాండం 24:16 ప్రకారం మహోన్నతుని విద్య అంటే బైబిల్ విద్య పిల్లరా. పాఠాలు కూడా రెండు రకాలుగా ఉన్నాయి. ఒకటి గుప్పెడు మెతుకులు సంపాదించుకోవడానికి అంటే బ్రతుకు తెరువు కోసం నేర్చుకొనవలసిన పాఠాలు కొన్ని అయితే, బ్రతుకు కోసం నేర్చుకోవలసిన పాఠాలు మరికొన్ని. ఎందుకంటే బ్రతుకు వేరు, బ్రతుకు తెరువు వేరు. బ్రతుకు తెరువు అంటే జానెడు పొట్టను నింపటానికి, గుప్పెడు మెతుకులు సంపాదించుకోవడానికి నేర్చుకునే విద్య బ్రతుకు తెరువు అంటాడు. అందుకే బ్రతుకు తెరువు కోసం నేర్చుకోవటం ఇదొక విద్య ఉంది. బ్రతకడం కోసం నేర్చుకోవలసిన విద్య, ఎలా చూడాలో, ఎలా మాట్లాడాలో, ఏం చేయాలో, ఈ చేతులతో ఏం చేయాలో, కాళ్ళతో ఎక్కడికి నడవాలో, దేవుడిచ్చినటువంటి మేధస్సుతో దేనిని సాధించాలో, దేనిని ఆలోచించాలో, దేహంతో ఎవరిని గనపరచాలో, బ్రతుకెందుకో తెలియచేసే విద్య అదే బైబిల్ విద్య. ఆయుష్ కాలాన్ని ఎందుకు ఇచ్చాడో, మనం ఎలా బ్రతకాలో తెలియజేసే విద్యనే బ్రతుకడం కోసం నేర్చుకునే విద్య, మహోన్నతిని విద్య అనేది బైబిల్ అండి. మరి రెండు రకాలైన విద్యలు లోకంలో ఉన్నాయి. ఈ రెండు రకాలైన విద్యలలో మనిషికి బాగా తెలిసింది, బాగా అర్థమైనది, ప్రతి ఒక్కరూ కూడా లోకంలో నేర్చుకోవటానికి ముందుకు వచ్చే విద్య, తాపత్రయపడే విద్య, ఎదురు డబ్బిచ్చి నేర్చుకునే విద్య, ఎంతైనా ప్రయాసపడి నేర్చుకోవాలనుకునే విద్య, మార్కులు సరిగ్గా రానప్పుడు ప్రాణాలను సైతం తీసుకునేటువంటి విద్య లోక విద్య. ఇది మనిషికి బాగా అర్థమైన విద్య. మనిషికి అర్థం కాని విద్య ఉంటుంది, అదే దేవుడి విద్య. ఈ దైవిక విద్య, బైబిల్ విద్య మనిషికి అర్థం కాలేదు అని, లోక విద్యకి డబ్బులు ఎదురిచ్చి లక్షల రూపాయలు ఖర్చు పెట్టి తమ పిల్లలకు తాము నేర్చుకోవడం, తమ పిల్లలకు నేర్పించడానికి మనిషి ముందుకు వస్తాడే తప్ప దేవుడి విద్యని బ్రతుకెందుకో తెలియచేసే, ఎలా బ్రతకాలో తెలియచేసే విద్య కోసం మాత్రం ఉచితముగా చెప్పినా కూడా నేర్చుకోవాలనే దశ, చెవినివ్వని పరిస్థితి, పట్టించుకొని దౌర్భాగ్యపు స్థితి ఈరోజు లోకానికే కాదు, క్రైస్తవులోని చెప్పుకుంటున్నటువంటి వారికి కూడా కలిగి ఉన్న దౌర్భాగ్యపు స్థితి అని చెప్పక తప్పదు. లోక విద్య కోసం డబ్బులు ఎత్తి నేర్చుకుంటారు, లక్షలైన ఖర్చు పెడతారు, అప్పులు చేసి లోన్లు తీసుకొని పిల్లలు చదివించే తల్లిదండ్రులు ఉన్నారు. ఒళ్ళు గుల్ల చేసుకొని కూడబెట్టిన డబ్బులన్నీ తీసుకొచ్చి పిల్లల చదువుల కోసం, లోక విద్య కోసం దారపోసే తల్లిదండ్రులు ఉన్నటువంటి ఈ లోకంలో బైబిల్ విద్యకి లేదా దేవుడు విద్యను నేర్చుకోవడానికి కనీసం తమ పిల్లలని కూర్చుండబెట్టలేని దౌర్భాగ్యపు తల్లిదండ్రులు ఎందరో ఉన్నట్టుగా క్రైస్తవ కుటుంబాలు ఉన్నటువంటి లోకం పిల్లలు లక్షల రూపాయల లోకానికి ఎదురిచి లోక విద్యను నేర్చుకుంటున్నారు. ఈ 60 సంవత్సరాల కాలం మాత్రమే ఉపయోగపడే విద్య అది అని, మరణానికి ముందు జీవితం చాలా చిన్నది, మరణించిన తర్వాతే
అసలు సిసలైన బ్రతుకు, మహా బ్రతుకు, ముగింపు లేని బ్రతుకు ప్రారంభమవుతుంది. దాన్ని ప్రసాదించేది బైబిల్ విద్య అని ఈ తారతమ్యం తెలియకపోవటం వలన పట్టకూటి కోసం చదువుకునే విద్య కోసం లక్షలు ఖర్చు పెట్టి చదువుకుంటున్నాడు అనే మనిషి దేవుడి విద్యను పట్టించుకోవటం లేదని గడిచిన వారం మనం చూసాం. ఎందుకంటే ఈ విద్య కోసం డబ్బులు ఖర్చు పెడతాడు, కాలాన్ని ఇస్తాడు, ఆరోగ్యాన్ని ఖర్చు చేసుకుంటాడు, ఎన్ని ప్రయాణాలైనా చేస్తాడు, ఎంత దూరమైనా వెళతాడు. ఎందుకంటే ఈ విద్య యొక్క ముగింపులో ఏముంది, ఈ విద్యను నేర్చుకున్న వారి ఫైనల్ ఆలోచన అనేది వారి టార్గెట్ ఏంటి అంటే బాగా డబ్బు సంపాదించటం. ఎందుకు డబ్బులు అంటే బాగా తినటం, బాగా తాగటం, బాగా మంచి వస్తువులు కొనుక్కోవటం, మంచి ఇల్లులు కట్టుకోవటం, బ్రతికినన్నాళ్ళు ఆరోగ్యంగా బ్రతకటం, తినటం, తాగటం, ఊర్ల మీద పడి ఊరేగటం, అంతేనండి. అందుకే అది కూడా మీరు విన్నారు గడిచిన వారం. ఈ అధిక విద్యలు ఎక్కువ చదువులు చదువుకున్న వారందరూ కూడా డబ్బులు చేతులకి లక్షల రూపాయల జీతాలు రాగానే వెళ్ళేది పబ్బులకి, తినటానికి, ఊరి మీద తిరగటానికి, శరీరాలను అపవిత్రపరచుకోవటానికి, కామాతురతను దించుకోవటానికి, మనసులో మైండ్లో నుంచి కామాతురతను దించుకోవటానికి తిరుగుతాడే తప్ప మరి దేనికి వాడు చోటు ఇవ్వడు అని, దేని గురించి ఆలోచించడు అని. ఈ మనుషులు నేర్చుకుంటున్నటువంటి విద్యలు ప్రకృతి జ్ఞానం, ప్రకృతి నుంచి తీయబడినటువంటి జ్ఞానం అని యాకోబు పత్రిక 3:15 ప్రకారంగా దానిని దేవుడు దయ్యముల వంటి జ్ఞానం అని చెప్పడం కూడా గడిచిన వారం మీరు చూశారు. అలాగే సొలొమోను గారు కూడా ఈ లోకంలో బాగా విద్యను అద్భుతంగా నేర్చుకొని ఆయన కూడా ఎక్కడికి వెళ్ళాడో కూడా వచనాలతో సహా మీరు గడిచిన వారం చూశారు. పిల్లలంటే దేవుడి కోసం నిలవబడిన వాడే మంచి విద్యను ప్రపంచం వాళ్ళందరికంటే అధిక విద్యను అభ్యసించేసరికి చివరికి సొలొమోను గారి జీవితంలో చివరికి మిగిలింది కూడా ఏంటి అని మనం చూడగలిగితే పిల్లరా, కొని దేవుడి జ్ఞానాన్ని తర్వాత పెడచెవిన పెట్టి ఏదో సాధించాలని ముందుకు వెళ్ళిపోయి లోక విద్యలో పరిపూర్ణుడిగా నిలబడి లోకంలో ఏముందో కాస్త తెలుసుకున్నామన్నటువంటి ఒక కుతూహలంతో అడుగు పెట్టినందుకు కాళ్ళు పట్టుకొని లోకం సొలొమోను గారిని ఇలా గుంజి పడేసిందో, ఇలా ఈడ్చుకుపోయి స్త్రీల పాదాల చెంత విగ్రహ పాదాల సొలొమోను గారి విసిరి కొట్టిందో, సొలొమోను బహు విద్యాభోగితుడైనటువంటి అత్యధిక విద్యను అభ్యసించిన సొలొమోను గారి బ్రతుకు సారాన్ని మనం బైబిల్లో చదవగలుగుతున్నప్పుడు మనకు కనబడుతుంది. ఈయన చివరి దినాలు కూడా మరి ప్రసంగి గ్రంథం చివరికి వెళ్ళిపోయి చదివితే ఈయన ముగింపు, ఈయన బ్రతుకు కూడా ఎలాగ గడిచింది అని చూడగలిగితే దేవుల్లో ఉన్నంత వరకు అద్భుతంగా ఉన్నాడు. పిల్లల టెంపుల్ కట్టేంత వరకు భక్తిని పాటు చేసుకొని లోకంలో ఏదో ఉందనుకో లోక విద్యను బాగా అభ్యసించిన తర్వాత లోకాన్ని అనుభవించడానికి వెళ్ళిపోయి చివరికి తన జీవితాన్ని ఎలా ముగించుకున్నాడు అంటే కన్నీటితోనే, సరైన నెమ్మది లేక దేవుడి దయా దాక్షిణ్యాల కోసం ప్రాకులాడుతూ మరణించిన ఒక మహాజ్ఞాని చరిత్ర ప్రపంచానికి నేర్పుతున్న ఒక గొప్ప పాఠం. అది కూడా గడిచిన వారం మీరు చూశారు దేవుని పిల్లలు. అలాగే మరి ఈ దయ్యముల జ్ఞానం అనేది మనిషిని ఎటువైపు నడిపిస్తుందో కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా మీకు ఇచ్చాను. బాగా చదువుకునే పిల్లల మధ్య ర్యాగింగులు, మంచి పోస్టులు కొట్టి లంచాలకు మరగటాలు, అక్రమాలు చేయటాలు, పేదల జీవితాలు బుగ్గిపాలు చేయటాలు, లంచాలకు తెరతీయటాలు, ఉత్తమ ఎంఆర్ఓలుగా ఉత్తమ కలెక్టర్లుగా కూడా అవార్డులు తీసుకొని మరుసటి రోజే లేదా నెక్స్ట్ వీకే లంచం తీసుకుంటూ దొరికిపోయినటువంటి ఎన్నో సందర్భాలు కూడా భారతదేశ చరిత్రలో కుదవలేదు పిల్లారా. అంటే ఈ లోక విద్య ఎక్కడికి మనిషిని తీసుకువెళ్తుంది అంటే దాని లాస్ట్ ఫైనల్ స్టేజ్, దాని టార్గెట్ డబ్బు, సుఖపడటం, శరీర సుఖాలను తీర్చుకోవటమే, తినటం, తాగటం, తిరగటమే అన్న సంగతి గడిచిన వారు మీరు చూశారు. దయచేసి లాస్ట్ రెఫరెన్స్ మీరు ఏం రాసుకున్నారో ఎవరైనా చెప్పగలరా? లాస్ట్ ఇచ్చినటువంటి రెఫరెన్స్, మీకు చివరిగా నేను ఇచ్చినటువంటి రెఫరెన్స్ చెప్పగలరా ఎవరైనా?
మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. చెప్పిన వాళ్ళు చెప్పడం కాకుండా ఈ పిల్లలు ఎలాగో చెప్తారు, కొత్త వాళ్ళు కూడా కాస్త నోరు తెరిస్తే మంచిది పిల్లలు. ఆ బెరుకుపోతుంది, వాయిస్ మాత్రమే వినపడుతుంది. అవసరమైన చోట, అవసరం లేని చోట గొంతు రాసేంత వరకు అరిచే మనం, నరాలు తెగేంత వరకు అరిచే మనం, ఎన్నింటి దగ్గర ఎమోషన్ అయిపోయి గొంతు విప్పి మనం దేవుడి దగ్గరికి రాగినందుకు సైలెంట్ అవుతుంటాం. దయచేసి అలా అవ్వకండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో ఏం చెప్తున్నాడు? ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయంలో అంగీకరింపడు, అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి అన్నాడు. ప్రకృతి సంబంధి అయిన మనుషుడు అంటే బాగా చదువుకొని ప్రకృతిని బాగా అనుభవించాలి అనుకునేవాడు. ఈ ప్రకృతి తప్ప ఆ తర్వాత ఏమీ లేదు అనుకొని భావించుకునేవాడు. ఇంకా బాగా చెప్పాలంటే వీడి గురించి బైబిల్లో బాగా చదువుకున్నవాడు, ఈ లోకరీతిగా జ్ఞాని అనుకున్నవాడండి. 1వ అధ్యాయానికి రండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. వీళ్ళని ఏమన్నాడు చూడండి దేవుడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 20-21 వచనాలు చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక రాసుకోండి నాన్న జాగ్రత్తగా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం 21వ వచనాన్ని చదువుకున్నా. జ్ఞాని ఏమయ్యను, శాస్త్రి ఏమయ్యను, ఈ లోకపు తర్కవాది ఏమయ్యను, ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనము చేస్తున్నాడు అన్నాడు చూడండి. ఈ లోక జ్ఞానాన్ని దేవుడు ఎలా చేశాడట? వెర్రితనంగా చేశాడట. ఏదైతే పుస్తకాలలో ఉన్న జ్ఞానాన్ని పొట్ట కూటి కోసం చదువుకోవటంతో సంతృప్తి చెందక, పుస్తకాలలో ఉన్న జ్ఞానాన్ని పొట్టకూటి కోసం చదువుకోవటంతో సంతృప్తి చెందక, ఇంకా ఏదో సాధించాలి అని అందరికంటే గొప్పగా చదవాలి, అందరికంటే గొప్పగా సంపాదించాలి, గొప్ప వాటిని కట్టాలి, గొప్ప వస్తువులు కొనుక్కోవాలి, అందరికంటే గొప్పగా బ్రతకాలి అన్నటువంటి ఆలోచనలు. ఇలాంటి ఆలోచనలు పల్లెలు మొదలుకొని పట్టణాల వరకు ఉండటం మనం చూడగలం. పల్లెలు మొదలుకొని పట్టణాల వరకు, ఇంకా బాగా చెప్పాలి అంటే ఒకే తల్లి గర్భాన్న పుట్టిన బిడ్డలు మొదలుకొని, అంటే ఒక కుటుంబం మొదలుకొని, ఒక తల్లికి పుట్టిన 4 పిల్లలు, 4 అన్నదమ్ములు పుడితే అన్నకంటే తమ్ముడు బాగా బ్రతకాలి అనుకుంటాడు. మరొకడు మిగతా 3 కంటే నేనే ఉన్నతంగా బ్రతకాలి, నా పిల్లలే ఉన్నతంగా ఉండాలి, నేనే పెద్ద ఇల్లు కట్టుకోవాలి, ఎక్కువ సంపాదించాలి అన్నటువంటి ఆలోచన నుంచి దేశాల ప్రతి ఒక్కరిలో ఇది ఉంటుంది. అందరికంటే ఎక్కువ బ్రతకాలి, అందరికంటే ఉన్నతంగా ఉండాలి. దీన్నే జీవకుడంబం ఉంటుంది బైబిల్. జీవకుడంబం ఉంటుందండి బైబిల్. అంతే తప్ప కడుపు నిండుతుంది ఇక చాలు, దిగంబర దేహాన్ని కప్పుకోవటానికి బట్టలున్నాయి 4 జతలు చాలు, ఎండకుండా వర్షానికి తడవకుండా ఒక కప్పేదో, అది ఈతమట్టలో, పెంకుటిల్లో, దేవుడిచ్చిన డాబాలో ఏదో ఒకటి ఉంది చాలు అనుకునే పరిస్థితి. అలా అనుకొని దేవుడిచ్చింది తిని, దేవుడిచ్చింది కట్టి, దేవుడిచ్చిన ఇంట్లో ఉంటూ
సొంత ఇల్లు లేకపోయినా వాడిగిళ్ళలోనే ఉంటూ కన్నతండ్రి పనిని ఉన్నతంగా చేయాలన్నటువంటి ఆలోచనలతో దేవుడి పనిలో ఏదో ఒకటి తినటం, ఏదో ఒకటి కట్టుకోవటం, ఎక్కడో ఒక దగ్గర ఉండటం, పనిని మాత్రం ఘనంగా చేయటం అనే ఆలోచనలు మనుషుల్లో ఉంటాయంటారా పిల్లరా? ఆలోచించండి. ఉండవండి. అందరిలో ఉన్న ఆశ, ఆలోచన ఏంటంటే చదువుకున్న వాడైనా, చదువు లేని వాడైనా, నాకు చదువు లేదు, చదువు రాదు, నాకెందుకు కాదు, నాకెందుకు డూప్లెక్స్ హౌస్, నాకెందుకు పట్టు వస్త్రాలు, నాకెందుకు నగలు అని చదువు రాని వాడు కూడా అనుకోడండి. చదువు వచ్చినా, చదువు రాకపోయినా అన్ని ఉన్నతమైనవి కావాలనుకుంటాడు ఈ లోకం. ఏమి చదువుకున్న వాడు ఇలాగా ఆలోచించినప్పుడు లోక విద్యను అధికంగా చదివిన వాడు వాడేలా ఉంటాడో మీరు ఆలోచించండి పిల్లలు. ఏమీ చదువు లేని వాడు 4 రూపాయలు సంపాదించుకుంటే ఒక మంచి భార్యను కట్టుకొని బిడ్డలను కని సంతోషంగా బతకాలి అనుకుంటాడు. ఏమీ లేనివాడు మరి అధికంగా చదివిన వాడు ఎలాగుంటాడు? అధిక జ్ఞాని కదా, అధిక జ్ఞాని కదండి. ఏమీ లేనివాడు అలా ఉంటే అధిక జ్ఞాని, అధికంగా చదువుకున్నవాడు ఏం చేస్తాడంటే, దేవుడు ఈ లోక జ్ఞానమును వెర్రితనంగా చేశాడు అన్నాడు కదండి. ఈ అధికంగా చదువుకున్నవాడు, ఈ శాస్త్రవేత్తలని వీళ్ళేం చేస్తున్నారు ఇప్పుడు? అధిక జ్ఞానం ఉన్న దేశాలు అమెరికా, ఇంగ్లాండ్ ఈ పేర్లు చెప్పుకుంటారు కదండి, వెస్టర్న్ కంట్రీస్ ని. అక్కడ ఉన్నటువంటి అధికంగా చదువుకున్న అధిక జ్ఞానాలు వాళ్ళు వెలగబెట్టేది ఏంటంటే, చదువు లేని వాడు 4 రూపాయలు సంపాదించుకొని ఒక మంచి భార్యను చేసుకొని బిడ్డలను కానీ తన జీవితాన్ని కొనసాగించుకోవాలని వాడు అనుకుంటే, వీడు అధికంగా చదువుకున్నాడు కదా, ఒక్క భార్యతో సంతృప్తి చెందే పరిస్థితి ఉండదు. ఒక భార్యను కట్టుకొని బిడ్డలను కని ఆ బిడ్డలకు మంచి భవిష్యత్తునిచ్చి బిడ్డలకు మాదిరిగా ఉండాలన్నటువంటి ఆలోచన అస్సలు ఉండదండి వీళ్ళకి. వివాహ వ్యవస్థను పక్కన పెట్టి, ఎందుకంటే అధిక జ్ఞాని కదండి, అధిక జ్ఞాని కదా, వివాహ వ్యవస్థను పక్కన పెట్టి డేటింగ్ సంస్కృతిని ముందు తెచ్చిపెట్టుకొని ఇష్టం వచ్చిన వారితో స్త్రీ పురుష భేదం లేకుండా, ఆడ అధిక జ్ఞానులు, మగ అధిక జ్ఞానులు కదండి వీళ్ళు, అధిక విద్యను అభ్యసించిన వారందరూ కూడా ఒక్క భార్యతో అధికంగా చదువుకున్నాడు కదా, అధిక వాంఛలు, అధిక కోరికలు అంటాడు. నెలకు ఒక భార్య, 6 నెలలకు ఒక భార్య, నెలకు ఒక భర్త, 3 నెలలకు ఒక భర్త, సంవత్సరానికి ఒక భర్త, ఇష్టం ఉన్నంత వరకు ఇంట్లో ఉండటం, నెక్స్ట్ వాళ్ళతో ఉండటం. పిల్లరా, స్త్రీలు ఎంతమందితో డేటింగ్ చేస్తారో తెలియని పరిస్థితి, పురుషులు ఎంతమందితో డేటింగ్ చేస్తారో తెలియని పరిస్థితి. వివాహ వ్యవస్థని పక్కన పెట్టి ఇలా మనిషి తిరిగినప్పుడు, అధిక విద్యను అభ్యసించారు కదా, ఇలా తిరిగినప్పుడు పిల్లలు పుట్టారు అనుకోండి, ఎవరికి పుట్టారో చెప్పండి దేవుని పిల్లలు. ఏమండి, దేవుడు ఏమంటున్నాడండి అంటే, వీడు ఒక్క భార్యతో సంతృప్తి చెందే రకం కాదండి, కట్టలు దించుతాడు అనమాట. అధిక విద్య కదా, అధిక సుఖాలకు అలవాటు పడతాడు, అధికంగా సుఖపడాలి అనుకుంటాడండి. ఏమండి, వాడు అనుకుంటున్నాడు అందులో అధికంగా సుఖపడతాను అని. దేవుడిచ్చిన వివాహ వ్యవస్థను పక్కన పెట్టి అధిక జ్ఞానం నేర్చుకొని 100,000 కోట్ల రూపాయలు సంపాదించుకొని ఇష్టం వచ్చినటువంటి ఆడవాళ్ళతో తిరగటం, ఆడవాళ్ళు అయితే ఇష్టం వచ్చిన మగవాళ్ళతో డేటింగ్లు చేసుకుంటా ఉన్నవారి బ్రతుకులు సంతృప్తిగా ఉంటాయి అనుకుంటున్నారా? సుఖ సంతోషాలతో ఎవరికి నెమ్మది ఉండదండి. దేవుడు గీసిన గీతను దాటిన ఏ స్త్రీ బ్రతుకులో, ఏ పురుషుల బ్రతుకులో, వాడు చదువుకున్న వాడైనా చదువు కొనని వాడైనా నెమ్మది ఉండదండి. చివరికి కుక్క చావులు చావాల్సిందే పిల్లలు, నెమ్మది లేని చావులు. ఆడవాళ్ళు లోపడక, చెప్పిన మాట వినకపోవడం వలన రోబోలను చేసుకుని భార్యలుగా తెచ్చుకొని వాటితో సంసారం చేసుకున్న దుస్థితులకి అభివృద్ధి చెందిన దేశాలు వెళ్ళిపోయాయి. ఆడవాళ్ళు సహితం బొమ్మలకు అలవాటు పడిపోయిన పరిస్థితి, కృత్రిమమైనటువంటి పరిస్థితికి వెళ్ళిపోయారు పిల్లలు. ఏమండి, అలా బ్రతుకుతున్న బ్రతుకులు, అలా ముగించుకుంటున్న ముగింపులను ఏమంటారో చెప్పండి దేవుని పిల్లరా? అందుకే దేవుడు అన్నాడు, ఈ లోక జ్ఞానం దేవుడు ఎలా చేశాడట? వెర్రితనముగా, దయ్యముల జ్ఞానం కదా,
తినటం, తాగటం, సంతోషించడం దయ్యముల జ్ఞానం పిల్లరా. తినటం, నోటికి ఒక కళ్యం అంటూ ఉండదు, నాలుకకి, బెత్తుడు నాలుకకి ఇంత తినాలని దేవుడు పెట్టాడండి. మితి అంటూ లేకుండా తిని ఒళ్ళు పెంచుకోవటం, ఆరోగ్యాలు పోగొట్టుకోవటం. ఆలోచించండి దేవుని పిల్లరా. దీన్ని జ్ఞానం అంటారా, వెరితనం అంటారా చెప్తున్నాడు. ఈ లోక జ్ఞానమును దేవుడు వెరితనంగా చేసి ఉన్నాడు. ఆడ మగ తేడా లేకుండా తాగుతుంటారు. రంగు తెల్లగా ఉంటాయండి అలాంటి వాళ్ళకి. వెస్టర్న్ కంట్రీస్ వాళ్ళ ఆడవాళ్ళకి, మగ వాళ్ళకి ఆడ మగ తేడా లేకుండా సిగరెట్లు, ఆడ మగ తేడా లేకుండా ఉదయం నుంచి సాయంత్రం వరకు తాగటాలు, మందు తాగటాలు, తిరగటాలు, ఇవన్నీ ఏంటి చెప్పండి దేవుని పిల్లరా. వాటి గురించి, తాగడం గురించి, పొగ గురించి, వ్యభిచార జారత్వ సంబంధమైన కార్యక్రమాల గురించి ఎన్ని మాటలు దేవుడు బైబిల్లో రాయించడో వాటి ముగింపు ఎలాగుంటుందో కూడా చెప్తాడు. సామెతల గ్రంథాన్ని మీరు చదువుకోగలిగితే 4వ అధ్యాయం 2వ అధ్యాయాన్ని కూడా అలా జారత్వం చేసేవాడు, వివాహం చేసుకున్నప్పుడు జారత్వంలో తిరిగేవాడి బ్రతుకు ఎలాగుంటుందో, చివరికి వాడి పరిస్థితి ఎలాగుంటుందో, మరణించిన తర్వాత రాయబడేయండి. నీవు పట్టించుకోకుండా జ్ఞానం అధికంగా ఉందని చెప్పి తిరిగేవాడి గురించి అంటున్నాడు. ఈ లోక జ్ఞానము దేవుడు వెరితనం. ఎందుకు? ఈ 60 సంవత్సరాల జీవిత కాలంలో చదువుకుని ఇదే జీవితం అనుకుని సుఖపడేవాడు మరణించిన తర్వాత వాడు ఎక్కడికి వెళ్ళిపోతాడు? కొద్ది కాలం సుఖం చూసుకుంటున్నాడు, మరణించిన తర్వాత వాడు ఎక్కడికి వెళ్ళిపోతాడు? అంతకాలంకి వెళ్ళిపోతాడు వాడు. వాడిని ఏమన్నా చెప్పండి దేవుని పిల్లరా. అందుకే దేవుడు ఏమన్నాడు? ఈ లోక జ్ఞానం దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు అన్నాడు. చూడండి, వెర్రితనంగా చేసి ఉన్నాడు అన్నాడు. మరొక మాట చూడండి. ఎందుకు దేవుడు ఈ మాట అన్నాడంటే, కేవలం ఈ శరీర వాంఛల గురించే కాదు పిల్లరా. లోక జ్ఞానాన్ని, లోక జ్ఞానం అనేది వీళ్ళేదో 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ ఇలాగనుకోకుండా పిల్లరా. అది కొంచెం లోక జ్ఞానం. కానీ అధిక చదువులు చదువుతారే, అధిక విద్యలు, వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు. ఇవి జ్ఞానులు. ఈ లోక జ్ఞానం అంటున్నాడంటే అత్యున్నతమైనటువంటి జ్ఞానం. సైన్స్ గురించి మాట్లాడతాడు. శాస్త్రవేత్తలు, సైంటిస్టులు, ఐఏఎస్లు అంటాడు, ఐపీఎస్లు అంటాడు. అధికంగా చదువుకుంటారు కదండి, వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఈ మాట మనసులో పెట్టుకోండి. వెరితనం ఉన్నాడు దేవుడు కేవలం శరీర వాంఛలు, తిని తిరగడాల గురించి మాత్రమే కాదండి. అలాంటి వారు ఏం చేశారో, ఏం చేస్తారో కూడా తెలియచేసే ఒక మాట చూడండి పిల్లరా. రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 19-20 వచనాలు చూడండి పిల్లరా. రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 19-20. ఎందుకనగా దేవుని గూర్చి తెలియచే ఒక మాటలు, పదాలు ఎలా ఉన్నాయో అర్థాలు చూడండి పిల్లరా. ఎందుకనగా దేవుని గూర్చి తెలియ శక్యమైనదేదో అది వారి మధ్య విషదమై ఉన్నది. దేవుడు అది వారికి విషదపరచెను అన్నాడు. చూడండి, అంటే ఇక్కడ కూడా లోక జ్ఞానాల గురించే మాట్లాడుతున్నాడు దేవుడు. లోక జ్ఞానాల గురించే మాట్లాడుతున్నాడు పిల్లరా. ఏమని చెప్తున్నాడంటే, దేవుని గురించి ఏదైతే తెలియాలి మనుషులకి అని దేవుడు అనుకున్నాడో దాన్ని దేవుడు మనుషులకి విషదపరిచాడట. అంటే క్లియర్గా తెలియచేశాడట. ఎలా తెలియచేశాడు? 20 ఆయన అదృశ్య లక్షణములు, అంటే దేవుడు ఉన్నాడు అనటానికి తెలియచేసిన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు, దేవత్వమును, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించవలన తేటపడుచున్నవి గనుక వారు నిరుత్తరులై ఉన్నారు. ప్రకృతి గురించి బాగా పరిశీలన చేయగలిగితే, ఇంకా బాగా పరిశీలనే కాదు, ఆలోచించటం వలన ఉన్నాడు. చూడండి, సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన, పరిశోధించటం వలన కాదు. జాగ్రత్తగా వినాలి పిల్లలు. కాదు, ఆలోచించుట వలన. ఎక్కడి నుంచి? మీ ఇంట్లోంచి కావచ్చు, బయట నుంచి కావచ్చు, నీ కళ్ళ ముందున్నటువంటి నువ్వు తింటున్న ఆహారాన్ని, చూస్తున్న సూర్యుడిని, చంద్రుడిని, గాలిని, భూమిని, వస్తువులను, పదార్థాన్ని, వాటి గురించి ఆలోచించుకున్న కనీసం నీ దేహం గురించి, నా ఫింగర్ ప్రింట్స్ ఏంటి, ఎలా ఉన్నాయి, ఎవరికి లేవు, నా ఒకరికే ఉంటుంది. నా చెవులు ఎవరికి లేవు, నాకున్న చెవులు ఎవరికి ఉండవు. నా స్మెల్ ఎవరికి ఉండదు, నాకున్నట్లుగా.
నా ముక్కున్నట్లుగా మిగతా వాళ్ళకు ఉండదు. ఏమండి? ఇలా ఎన్నండి మన గురించి మనం ఆలోచించుకున్నాం. ఈ ప్రకృతి గురించి మనం ఆలోచించినందుకు జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన, ఈ పాయింట్ బాగుపడచ్చు, ఆలోచించుట వలన తేటపడుచున్నవి. అంటే క్లియర్ గా తెలిసిపోతుంది కనుక వారు నిరుత్తరులై ఉన్నారు. ఎందుకు వారు నిరుత్తరులై ఉన్నారు అంటున్నాడు? వారు దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు. ఇక వాళ్ళని పట్టుకున్నాడు, జుట్టు పట్టుకున్నాడు వాళ్ళని. ఎవరు వారు? బాగా చదువుకున్నవారు, లోకములో జ్ఞానులు అని చెప్పుకుంటున్నవారు, వారే శాస్త్రవేత్తలు, అధిక విద్యను అభ్యసించిన వారని చెప్పుకుంటున్నామే, వారండి. ఎందుకంటే పిల్లారా, ఇక్కడ ఆలోచించుట వలన తేటపడుచున్నవి. ఆలోచిస్తే చాలు, ఈ ప్రకృతిలో ఉన్న ఈ వస్తువులను ఆలోచిస్తే దేవుడి గురించి మనకు తెలియవలసింది తెలిసిపోతుంది అన్నాడు. దేవుని పిల్లలారా, శాస్త్రవేత్తలు ప్రకృతి గురించి, సృష్టింపబడినటువంటి వస్తువుల గురించి ఆలోచిస్తున్నారా? పరిశోధన చేస్తున్నారా? ఆలోచనతో విడిచిపెట్టారా? పరిశోధిస్తున్నారా? ఆలోచించడం వేరు చిన్నది, ఆలోచించడం ఎక్కడైనా కూర్చొని ఆలోచించవచ్చు, నిలబడైనా ఆలోచించవచ్చు, ఎక్కడి నుంచైనా ఆలోచించవచ్చు ప్రకృతి గురించి. కానీ పరిశోధించడం అనేది ఏదైతే ఉందో అది నీ ఇంట్లో సముద్ర గర్భంలో ఏముందో తెలుసుకోవాలని కూడా నీకు తెలియదు. నీ ఇంట్లో నువ్వు కూర్చొని అంతరిక్షంలో ఏముందో తెలియాలి అంటే నీకు తెలియదు. నీ ఇంట్లో నువ్వు కూర్చోండి భూగర్భంలో ఏముందో తెలియాలి అంటే, గాలిలో ఏముందో తెలియాలి అంటే, వృక్షాలలో ఏముందో తెలియాలి అంటే, అడవులలో ఏముందో తెలియాలి అంటే, నీ దేహంలో ఏముందో తెలియాలి అంటే నీ ఇంట్లో కూర్చొని ఆలోచించుకుంటే సరిపోదు పిల్లలు. ప్రకృతి దగ్గరికి వెళ్ళాలి. సముద్ర గర్భాల గురించి తెలియాలంటే సముద్ర గర్భాల్లోనికి వెళ్ళాలి. భూమి గురించి తెలియాలంటే భూగర్భంలోకి వెళ్ళాలి. భూగర్భంలోకి వెళ్ళటం అంటే మన ఇంట్లోకి వెళ్ళి వచ్చేంత ఈజీ కాదు పిల్లలు. కోట్ల రూపాయల ఖర్చుతో కూడిన కార్యక్రమాలు. అంతరిక్షంలో పరిశీలించాలంటే అంతరిక్షంలోకి వెళ్ళి పరిశీలించగలిగాలి. వేల కోట్లతో సంబంధించిన కార్యక్రమాలు ఇవన్నీ కూడా. దేవుని పిల్లలారా, ఆలోచిస్తే దేవుడి గురించి సంగతులు తేటపడిపోతాయని చెప్తున్నాడు. శాస్త్రవేత్తలు ఆలోచిస్తున్నారా? పరిశోధనలో ఉన్నారు, పరిశోధిస్తున్నారంటే ఆలోచిస్తూ దాన్ని దాటి పరిశోధనలోకి వెళ్ళిపోయారు వారు. అంటే అంటే ఈ విశ్వాన్ని, ఈ ప్రకృతిని దగ్గరికి వెళ్ళి చూస్తున్న వారు ఎవరంటే శాస్త్రవేత్తలు. గ్రహాల దగ్గరికి వెళ్ళి చూసిన వాడెవడు? చందమామ మీదకి వెళ్ళి చూసి వచ్చిన వాడెవడు? అంతరిక్షంలోకి వెళ్ళి వచ్చిన వాడు చూసి పరిశోధిస్తున్న వాడెవడు? సముద్ర గర్భాలలోనికి వెళ్ళి పరిశోధన చేసిన, భూగర్భంలోకి వెళ్ళి పరిశోధించిన, దేహపు లోతుల్లోనికి వెళ్ళి దేహాన్ని కోసి ప్రతి అవయవాన్ని పరిశోధన చేయగలిగిన ఈ కార్యక్రమాలన్నీ నిర్వర్తిస్తున్న వారు ఎవడు అంటే శాస్త్రవేత్తలు. అంటే ప్రకృతిని దగ్గరికి వెళ్ళి పరిశోధించేవాడండి. ఇంట్లో కూర్చొని కంటి ముందు కనపడుతున్న ఈ ప్రకృతి గురించి ఆలోచిస్తేనే దేవుడు అర్థమైపోతే, దేవుడి గురించి తెలియశక్యమైనది తేటపడిపోతే, అర్థమైపోతే, ఆలోచనలకు అందిపోతే, ఏమండి ఇక దగ్గరికి వెళ్ళి ఇక్కడ చూసి చంద్రుడిని చూసే దేవుడి గురించి మనం తెలుసుకోగలిగితే, ఇక ఏకంగా చంద్రుడి దగ్గరికి వెళ్ళి వచ్చి అక్కడ పరిశోధనలు చేసి కెమెరాలు పెట్టి అక్కడ వచ్చేవాడు దగ్గరికి వెళ్ళి వాడికి ఎంత అర్థం అవ్వాలి? పరిశోధనలో ఉన్న వాడికి ప్రపంచంలో అందరికంటే వాడికే దేవుడు అర్థం అవ్వాలి. ఎవడైతే బాగా అభ్యసిస్తాడో, ప్రకృతి దగ్గరికి వెళ్ళి పరిశోధన చేస్తాడో, ఈ ప్రపంచంలో అందరికంటే వాడికి దేవుడు బాగా అర్థం అవ్వాలి పిల్లల. ఈ ప్రపంచానికి వాడే చెప్పాలి నిజంగా దేవుడి గురించి. ఇదిగో ఇది ఇలా ఉంది, ఇలా చేశారు, ఇది దేవుడు చేశాడు అని దేవుడి గురించి అర్థమైపోవాలి పరిశోధన చేస్తున్న వాడికి. పిల్లల,
ప్రకృతి దగ్గరికి వెళ్ళి పరిశోధిస్తున్న వీడికి దేవుడి గురించి అర్థమైందంటారు, తెలిసిందంటారు. తెలిసింది అన్నాడు దేవుడే. తెలిసింది అని దేవుడు అన్నాడు. నేను మీరు ఒక దేవుడే అన్నాడు. చూడండి 21వ వచనం, మరియు వారు దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు. అర్థమైపోయింది వాడికి అంటున్నాడు. ఎందుకంటే ఇక్కడ కూర్చొని ఆలోచించేవాడికి అంత అర్థమైతే, అంటే కూర్చొని ఆలోచించేవాడికి అర్థమవుతుందా దేవుడి గురించి? ఎంత అర్థమవుతుందండి? వాక్యం చదువుకొని అదే ప్రకృతిని బాగా చూసి ఆలోచించేవాడికి, శాస్త్రవేత్త కానివాడు మామూలు మనిషికి ఈ ప్రకృతిని బాగా ఆలోచించుంటే ఎంత అర్థమవుతుందండి దేవుడి గురించి అని ఒకవేళ మీరు అంటారా? అలాగైతే ఒక దగ్గర కూర్చొని ఈ ప్రకృతిని చూసి ఆలోచించిన ఒక వ్యక్తి దేవుడి గురించి ఏమైనా మాట్లాడుతున్నాడు ఆలోచించిన వాడు, దగ్గరికి వెళ్ళి పరిశోధించిన వాడు కాదు. ఎక్కువ పెట్టి తీసుకెళ్లిపోయి హబుల్ టెలిస్కోప్లు వగైరా యంత్రాలను తీసుకెళ్లి పరిశోధించిన వాడు కాదండి. దేవుడి 4 మాటలు చదువుకున్నాడు, ప్రకృతిని చూశాడు, ఆలోచించుకున్నాడు. ఏం చెబుతున్నాడో కీర్తనల గ్రంథం 8వ అధ్యాయం 3వ వచనం చూడండి. కీర్తనల గ్రంథం 8వ అధ్యాయం 3వ వచనం జాగ్రత్తగా రాసుకున్నాడు నన్ను. కీర్తనల గ్రంథం 8వ అధ్యాయం 3వ వచనం. కీర్తనలు 8:3. ఇంతకు ఎవరి కీర్తనలు రాసిన ఈ కీర్తన రాస్తున్న మహానుభావుడు అంటే ప్రధాన గాయకునికి గిత్తీత్ రాగమును బట్టి పాడదగినది దావీదు కీర్తన. దావీదు అనే ఒక వ్యక్తి అండి. ఈ కీర్తనలు రాస్తూ దేవుడి గురించి పాట కట్టి పాడుతూ ఆ పాటలో మహాజ్ఞానాన్ని ఏం రాస్తున్నావు చూడండి. నీ చేతి పని అయిన నీ ఆకాశములను, నీవు కలుగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా, నేను దగ్గరికి వెళ్ళి పరిశోధన చేయగా, వాటి నమూనాలను తీసుకొని వచ్చి ల్యాబ్లో పెట్టి పరిశీలించి చూడగా అనటం లేదండి. ఏమంటున్నాడు అంటే, నీ చేతి పని అయిన నీ ఆకాశములను, నీవు కలగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా, జస్ట్ చూశాను తండ్రి, నేను చూస్తున్నాను, నేను చూడగా, నీవు మనిషిని జ్ఞాపకం చేసుకున్నట్టుకు వాడు ఏపాటి వాడు అంటే, నేను వాటిని చూడగానే నాకు ఒక విషయం అర్థమైంది నాయన తండ్రి దేవా. అదేంటంటే ఇది ఖచ్చితంగా 100% నీ చేతి పనే ఇది. అంటే దేవుడు ఉన్నాడని, కలిగించిన వాడు ఆయనేనని, ఈ ప్రకృతి అంతా ఆయన చేతి పని అని ఎక్కడో ఒక కోటలో కూర్చుండి ఈ ప్రకృతిని చూసి ఆలోచించిన వ్యక్తే ఇంత ఈజీగా ఇంత కరెక్ట్గా చెప్పాడండి. ఇది నీ చేతి పని అనేసాడండి. ఒక దగ్గర కూర్చొని వీటిని చూసిన వ్యక్తే ఎంత గొప్పగా దేవుడు ఉన్నాడు అని, ఇది దేవుడి చేతి పని అని ఎంతగా మంచిగా చెప్పగలిగితే పిల్లరా, ఇక దగ్గరికి వెళ్ళి చూసేవాడు ఆ నమూనాలను తెచ్చుకొని పరిశోధన చేసి వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఏవేవో ఎక్విప్మెంట్ చేసి ఇంత డెవలప్ అయిన వాడు, ఇంతగా పరిశీలించి తెలుసుకున్నవాడు ఏమండి వాడెంతగా చెప్పాలి? దావీదు గారి కంటే 1000 రెట్లు ఎక్కువగా చెప్పాలి వాడు. దావీదు గారు శాస్త్రవేత్తం కాదండి, ఆయన బైబిల్ పరిశోధకుడు. దావీదు గారు ప్రకృతిని చూశాడంతే, కంటితో చూసి ఆలోచించుకున్నాడు. ఎందుకంటే దేవుడు అన్నాడు కదా, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించడం వలన తేటపడుచున్నవి అన్నాడు కదండి. దావీదు గారు అలా చూశాడు, ఇది దేవుడి చేతి పని అని ప్రపంచానికి సాక్ష్యంగా రాసి పెట్టాడు. అధిక విద్యను అభ్యసించిన వాడు కాదు పిల్లలు, అవసరమైనంత వరకే అభ్యసించిన వాడు. ఆలోచించండి, అవసరమైనంత మట్టుకే అభ్యసించిన వాడు ఈ విద్యని. కానీ దేవుడి మహాజ్ఞాన గ్రంథాన్ని చదువుకున్నాడు. తన కొడుకుగా పుట్టిన సొలొమోను అధిక విద్యను అభ్యసించి ఏమైపోయాడో మనం చూసాం. అవసరమైనంత వరకే చదువుకొని తన పొట్టను నింపుకోవటానికి
చదువుకుని బైబిల్ జ్ఞానాన్ని సాధించినటువంటి ఈ మహానుభావుడు దావీదు అనే మహానుభావుడు దేవుడి గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. 100% ఈ ప్రకృతి దేవుడి చేతి పనిరా అని చెప్పాడు ప్రపంచానికి. సగు మాత్రం చదువుకుని వీటిని చూసి ఆలోచించిన వ్యక్తి ఇంత గొప్పగా చెబితే లోకంలో అందరికంటే ఎక్కువ విద్యను అభ్యసించాలని, ఎక్కువ జ్ఞానవంతులు అని ప్రపంచానికి చెప్పుకొని పొంగిపోయి ప్రపంచం ముందు మీడియాలో మాటి మాటికి తెలియజేసుకుంటున్నటువంటి వీరు, ప్రపంచంతో మహాజ్ఞానులు, అధిక విద్యా సంపన్నులు, జ్ఞానులను పొగుడుతున్న వీరు, ప్రకృతిని దగ్గరికి వెళ్ళి పరిశీలిస్తున్న వీడెంతగా చెప్పాలండి దేవుడి గురించి? దావీదు గారి కంటే 1000 రెట్లు ఎక్కువ చెప్పాలి వీడు. శాస్త్రవేత్తలు చెప్పాలి దేవుడి గురించి. దగ్గరికి వెళ్ళి పరిశీలించాడు కదా. చెప్పకపోను వీడేం చేశాడంటే లోకజ్ఞాని. 21 రోమా 1:21 బాగా వినండి. చదువుకునే పిల్లలు దుమ్ము దులపండారా మీరు మీ కాలేజెస్లలో, క్లాసులలో. ఎవడైతే అడ్డంగా వచ్చి వాదిస్తాడో వెన్ను విరుస్తూ ఉంటాడు. ఏదంటే పేగులు తెంపి మెడకేసుకుంటూ ఉంటాడు చూసారా? పేగులు తెంచి మెడకేసుకుంటే అర్థమయ్యే భాషలో అర్థమయ్యే భాషలో చెప్తున్నానండి. బైబిల్ ముందు కానీ, బైబిల్ నేర్చుకున్న వ్యక్తి ముందు కానీ ఎవ్వడూ మాట్లాడడానికి లేదండి. వాడు ఎంత డాక్టర్ అయినా, స్పెషలిస్ట్లు అయినా, ఎంత శాస్త్రవేత్తకి దిక్కు లేకపోతున్న డాక్టర్లకి, ఇంజనీర్లకి, సాఫ్ట్వేర్లకి ఏం దిక్కుంటా చెప్పండి? కంప్యూటర్ గెలుపుకుంటే సాఫ్ట్వేర్ అక్కడ డబ్బా గెలుపుకుంటాడు. సాఫ్ట్వేర్ అంటే ఆ డబ్బా పట్టుకుంటాడు, ముందర పెట్టుకుంటాడు. లేకపోతే ఒక చిన్న పోపుల డబ్బా పెట్టుకుంటాడు, ల్యాప్టాప్ పెట్టుకుంటాడు. అవి కనుక్కుంటుంటాడండి డబ్బు కోసమే. అలా వచ్చినవని అది వదిలేసి నువ్వు ఇక్కడికి వచ్చి సిమెంట్ గోళాలు మైరా, నెలకు నీకు 20 లక్షల జీతం ఉన్నాడు అనుకో, గుండపలంగా వదిలేసి వస్తున్నాడు. డబ్బు కోసమే చేస్తాడు వాడైనా, ఎవడైనా డబ్బు కోసమే. అధిక విద్యను అభ్యసించి ఏ ఒక్కడైనా డబ్బు కోసమే అభ్యసిస్తాడు తప్ప దేవుని ఆకాశం అంతెత్తులు చూపెట్టడానికి చదువుకున్నానండి నేను అన్నవాడిని కొంచెం చూపించండి. దేవుణ్ణి ఆకాశం అంత ఎత్తులో చూపించటానికే నేను చదువుకున్నానని అనేవాడు కానీ దేవుణ్ణి ఆకాశం అంత ఎత్తులో చూపించడానికి నా బిడ్డను చదివించానండి. అమెరికాకి వెళ్ళి చదివించి తెప్పించి, అధిక విద్యను తెప్పించి, బైబిల్ మహాజ్ఞానాన్ని చెప్పడానికి చదివించానండి నేను నా బిడ్డనండి అన్న ఒక తండ్రిని చూపించండి. తండ్రులు మీరు కూడా వింటున్న వాళ్ళ తండ్రులు ఉన్నారు. నేను ఒక తండ్రిని, మీరు ఒక తల్లులే. అలాంటి ఒక తల్లిని చూపించండి, అలాంటి ఒక తండ్రిని చూపించండి. గుండెలకు చేసుకుని నా బిడ్డను చదివించిన చదువు. దేవుడి మహాజ్ఞానాన్ని ఆకాశమంతో ఎత్తులో చెప్పటానికే ఇండియాలో ఉన్న చదువుతో చదివించేసి అంబేద్కర్ పంపించినట్లుగా ప్రపంచానికి పంపించారండి. ప్రపంచ జ్ఞానిగా దేవుణ్ణి గొప్పగా చూపించడానికి పంపించారండి అన్నవాడిని ఒక్క తండ్రిని, ఒక తల్లిని చూపించండి. దేవుని పిల్లలారా, లోకంలో వద్దులేండి, లోకం అంటే దేవుడు ఎలాగో తెలియదు. క్రైస్తవుల్లో అంటే ఈ జ్ఞానము, మహోన్నతిని విద్య ఒక్కరు కూడా లేదు. ఇలాంటి వాళ్ళంటే మహోన్నతిని విద్య క్రైస్తవులకి అర్థమైందంటే కాలేదంటారా? ద్రాక్షరసం పానం చేసాము తండ్రి, రొట్టెను పైకి ఎగిరేసి గ్యాచ పట్టుకున్నాం తండ్రి, మూతితో ఉదయాన్నే చర్చిలో తుడుచుకొని వచ్చేసాం మూతి అంటుంటారు కదా. బిడ్డ తర్వాత బిడ్డ కన్నారు కదా. ఆడపిల్లలను అల్లులకి ఇచ్చేయండి, మోగి పిల్లలను కోడలకి ఇచ్చేయండి. నువ్వు మీ ఆవిడ షుగర్ కు బీపీకి అంకితం అయిపోండి. గ్రౌండ్లలో నడుచుకోండి. ఏ కిడ్నీయో ముందుకు వచ్చి ఆ మనసు మీద పడి అంటే దేవా స్వీకరించి దేవానని చెప్పి ఆ మనసు మీద పడి చద్దాం. అదేనా? రొట్టెంటావు, ద్రాక్షాస్త్రం అంటావు, ఆరాధన అంటావు, ప్రార్థన అంటావు, యేసు నామం అంటావు, బైబిల్ అంటావు. వాటి సారం ఏంటి? ఆలోచించిన దేవుని పిల్లరా, ఎందుకు ఇంత కఠినంగా, ఇంత గట్టిగా బిగించి చెప్తున్నానంటే, వెంటనే మీరు ఎలాగో మీ పిల్లలు నిలబెట్టలేరు. వదిలేయండి, ఆల్రెడీ వెళ్ళిపోయారు. పడవలు వెళ్ళిపోయి గాలిపటాలు పైకి వెళ్ళిపోయి లాగితే దారం దిగుతుంది తప్ప, మీ పిల్లలని గాలిపటాలు లాగితే దారం దిగుతుంది తప్ప గాలి పటం రాదు కిందకి. నీకు దారం దిగుతుంది, ఎందుకంటే ఎగిరింది పతాకం పైకి వెళ్ళిపోయింది. ఇంకా దిగు అంటే ఎక్కడ దిగుతుంది? కూరేవు భార్య భర్తలు కలిసి బిడ్డల మైండ్ లో బాగా చదవాలి, వాడికంటే ఎక్కువ మార్కులు రావాలి, ఆ పాప కంటే ఎక్కువ మార్కులు రావాలి, మన ఊర్లో అందరికంటే నీకు ఎక్కువ మార్కులు రావాలి, మన రాష్ట్రంలో నీకు ఎక్కువ మార్కులు, అన్ని పెద్దది నువ్వే చదవాలమ్మా. ఎంత తింటుందా?
నీ బిడ్డ చదువు ఇంత జానుడు పొట్టం ఇంకే ఇప్పుడు బతికలే కదండి. అయిపోయినా లేని గాలిపటాలు వెనక్కి రావు. మీ పిల్లలోనే గాలిపటాలు ఏ పిల్లలైతే అని చెప్పుకుంటున్నారో, పెద్ద పాప, పెద్ద పాప, పెద్ద అబ్బాయి, పెద్ద అమ్మాయి, బైబిల్లో పేర్లండి పెట్టానండి. నేను బైబిల్లో పేర్లు పెట్టానండి. బైబిల్ పేర్లు ఓబద్యా పెట్టానండి, ఏలియా ఎలీషా పెట్టానండి. మా పాప కూడా బైబిల్ చూసేసి పెట్టానండి. ఒక దీనా అని పెట్టారండి. ఏవో బైబిల్లో పేర్లు పెట్టామండి. మాకు ఎస్తేర్ అని పెట్టామండి. మేము పేర్లు పెట్టారు దేవుని పిల్లలు. ఆ గాలి కావాలి. వాళ్ళు కూరారు చిన్నప్పటి నుంచి అందరికంటే ఎక్కువ రావాలి, నువ్వు ఊర్లో ఎక్కువ రావాలి, కాలేజ్ ఫస్ట్ రావాలి, నువ్వు అక్కడ రావాలి, ఇక్కడ రావాలని సరికి వాళ్ళం ఓకే 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 చిన్నప్పటి నుంచి నూరేసరికి ఎగిరిపోయింది గాలిపట పైకి. ఎగిరింది పతాకం. నీ చేతిలో దారం ఉంది, ఆ పతాకం రాదు. నీ చేతిలో దారం కాకుండా ఒకవేళ తాడు ఉన్నా చైనున్నా పతాకం చిరిగిపోతుంది తప్ప ఒకవేళ చైన్ ఒడేయండి, చైన్తో పైకి ఎగరదు గాలిపట, దారంతో ఎగురుతుంది. ఆ దారం నువ్వు బిడ్డను మనం వెనక్కి లాగుదాం మన బిడ్డను అనుకుంటే దారం తెగుతుంది తప్ప వాడెక్కడ వస్తాడు? ఆడపిల్ల ఆ పాప ఎక్కడ వస్తుంది వెనక్కి? నెట్టాం. నెట్టడం ఎందుకు? లాక్కోలేక దారాలు తెంచుకోవడం ఎందుకు చెప్పండి పిల్లరా? దారాలు తెగిన కుటుంబాలు ఎవరు అంటే క్రైస్తవుల కుటుంబాలు. ఎగిరిపోయిన పతాకాల పిల్లలైతే దారాలు తెంచుకున్న వారు తల్లిదండ్రులు పిల్లరా. వాళ్ళు వెనక్కి రారు పిల్లరా, రారు వారు వెనక్కి. ఎలా ఈ తరంలో రారు. కనీసం నెక్స్ట్ జనరేషన్ లో అయినా కనీసం వింటున్న యవన బిడ్డలు ఎవరైనా వారిలో బిడ్డల్ని ఎక్కువ చదువు చదివించి దేవుడి కోసం ఏమైనా చదివిస్తారేమో. మన చిత్తూరు మ్యారేజ్ వెళ్ళినప్పుడు అడిగానండి, తండ్రి బిడ్డలు కొంచెం చదువుకున్న పిల్లల్ని అడిగిన రాదండి. మ్యారేజ్ చేసుకున్నాడు, భార్య భర్తలు. ఎలా భార్యలు ఉన్నవాడు లేనట్టు చదవలేదా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 30-31 వచనాలు. దేవుడు నమ్ముకున్నవాడు భార్యలు ఉన్నవాడు లేనట్టు అన్నాడు. భార్య ఉంటుంది. బ్యాచిలర్ ఉన్నప్పుడు ఎలాగైతే ఉంటామో భార్య ఉన్నా కూడా బ్యాచిలర్ గా బతకటం అనేది వాక్య సారం. అది పెళ్లి చేసుకున్నాడు, ఒకడు పెళ్లి చేసుకున్నాడు, ఒకడు ఎద్దులు కొనుక్కున్నాడంట, ఒకడు ఒక పొలం కొనుక్కున్నాడట, దాన్ని దున్నాలా, ఈ ఎద్దులు మేపాలా, ఆ భార్యను సంతోషపరచ. పాత నిబంధన కాదు, పెళ్లి చేసుకున్న తర్వాత సంవత్సరం రోజులు స్త్రీని తృప్తిపరుచుకుంటూ ఉండడానికి డ్యూటీలకు వెళ్ళిపోతుంటాం కదంటే, నెక్స్ట్ వీక్ వెళ్ళిపోతున్నాం డ్యూటీలకి. మరి దేవుడి జ్ఞానం, దేవుని పిల్లలు చదువుకుంటున్న వాళ్ళు కూడా వినండి. యవన బిడ్డలు చదువుకొని ఏదో హాస్పిటల్ వెళ్ళిపోయి అక్కడ దూరుకొని ఇంటర్మీడియట్ లో మార్కులు తెచ్చుకొని ఏ మెడిసిన్ లేకపోతే ఏదో చదువుకొని మెడికల్ సంబంధించినవి ఇరుక్కొని అందులో బయటికి రాలేక కాదు పిల్లరా. నువ్వు చదివిన చదువు దేవుడిని గణపరిచేదిగా ఉంటుందంటారా? భవిష్యత్తులో ఇలాంటి వారు రావాలనుకుంటున్నారు. ఓకేనండి. అంటే భూమి మీద నుంచి చూసిన దావీదు గారి దేవుడు ఉన్నాడు, ఇది నీ చేతి పని నాయన అని అంత గట్టిగా ప్రపంచానికి నాటి నుంచి నేటి వరకు వందల సంవత్సరాలుగా ప్రకటిస్తున్నప్పుడు, ప్రకృతికి దగ్గరికి వెళ్ళి బాగా చదువుకున్న వాడుగా పరిశోధన చేసినటువంటి వీడు ఎంత చెప్పాలండి దేవుడి గురించి? కానీ వీడు ఏం చేశాడు తెలుసా? ఈ లోక జ్ఞానములు దేవుడు ప్రేరితంగా చేసి అన్నాడు కదండి. ఎందుకు దేవుడు అంత మాట ఎందుకు అన్నాడంటే 21, మరియు వారు దేవుని తెలుసు వాడికి, అధిక విద్యను అభ్యసించిన వాడికి చదువుతున్నప్పుడు, చిత్ర పుస్తకాలు హిస్టరీలు చదువుతున్నప్పుడు, ఎన్నో చూసినప్పుడు అర్థమైపోతుంది. శాస్త్రవేత్తకు పరిశోధన చేసినప్పుడు, ఆ ప్రకృతి దగ్గరికి వెళ్ళి పరిశోధన చేసినప్పుడు వాడికి అర్థమైపోతుంది, ఎరుగుతున్నాడు. అలాగే చెప్తున్నాడు. మరియు వారు 21, వారు దేవుని ఎరియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపలేదు, కానీ తమ వాదముల యందు చూడండి అలా ఏం చేస్తున్నారో ఈ దౌర్భాగ్యులు. దేవుని ఎరిగి దేవునిగా మహిమపరచక, కృతజ్ఞతాస్తుతులు చెల్లించక, మరలా నిలబడి వాదాలకు దిగుతున్నారట. తమ వాదముల యందు వృద్ధులైరి అంటే ఈ అధిక విద్యా సంపన్నులు మహాజ్ఞానులుగా చెప్పుకుంటున్న వాడు దేవుడు అర్థమైన తర్వాత ఆయన మొక్కాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయన పాదాల బ్రతకాలి. ఇది కాకుండా మొక్కక, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపక మరలా ఏం చెప్తున్నాడు? వాదాలు అంటండి. డార్విన్ వాదం అంటాడు, మరొక వాదం అంటాడు, ఇంకొక వాదం అంటాడు. ఏమండి అంటే వాదాలు పుట్టిస్తారా? పుట్టిస్తాడు వాదాలు. ఒత్తి నుంచి మనిషి వచ్చాడు, వాడదొక వాదం. చేప నుంచి వచ్చాడు, ఇంకొకటి వాదం. దేవుడే లేడు, ఇంకో మరొకడు అంటాడు. ఎవడు ఇదంతా మాట్లాడుతుంది? శాస్త్రవేత్తలు. ఎందుకంటే వాడు చెప్తే ప్రపంచం అంతా నమ్ముతుంది కాబట్టి వాడు లేడు అన్నాడు. కోతు నుంచి మనిషి రాయండి రా పాటల్లో అన్నాడు. టక 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 పాటలు రాయించేశారండి, అంతేనండి.
కోతి నుంచి మనిషి వాదం. ఎంత వాదం అది! ఎంత వాదం అండి! ఎన్ని గుండెలండి వాడికి! ఎంత వాదం అది! చిన్న వాదం అది. కోతి నుంచి మనిషి వచ్చాడు, మనిషి నుంచి మనిషిరా అని దేవుడు చెబితే, కాదు కాదు కోతి నుంచి మనిషి పాఠ్యాంశాల్లోకి, పాఠ్య పుస్తకాలు ఏది ఎక్కింది? మనిషి నుంచి మనిషి ఎక్కిందా? కోతి నుంచి మనిషి ఎక్కిందా పాఠ్యాంశాల్లోనికి? అందుకే వారు మనుషుల యొక్కయు, జంతువుల యొక్కయు, పక్షుల యొక్కయు, చతుష్పాద జంతువుల యొక్కయు మహిమా స్వరూపముగా మార్చిరన్నాడే. అందుకే నేను చెప్పాను లాస్ట్ వీక్, పాఠాలలో మనుషుల గురించిన పాఠాలు, జంతువుల గురించిన పాఠాలు, పక్షుల గురించిన పాఠాలు, చతుష్పాద జంతువుల గురించిన పాఠాలు, భూమి గురించిన పాఠాలు, ఆకాశం గురించిన పాఠాలు, కప్ప గురించిన పాఠం. ఏమండి చివరికండి చీమ గురించిన పాఠం అండి. చీమ గురించిన పాఠం. అవి ఏం మాట్లాడుకుంటాయో, అవి ఎలా వెళ్తాయో, ఎలా పిల్లలు పెడతాయో, ఎన్ని రకాలు ఉన్నాయో, చీమల గురించిన పాఠాలు చూసారు పిల్లలు. అంటే అన్నిటి గురించిన పాఠాలు పుస్తకాలు ఎక్కే తప్ప దేవుడి జ్ఞానం ఏది? కలిగించిన వాడిని గురించిన జ్ఞానం ఏది? మీ నాన్న బైక్ తీసుకొని వస్తే తెచ్చిన నాన్నను వదిలేసి బైకో తల్లి, బైకు తల్లి, అమ్మా మాత తల్లి, ఫాతిమా తల్లి అంటున్నావు అనుకో, దాన్ని పెట్టుకో, దాని చుట్టూ తిరుగుతున్నావు అనుకో, ఉదయం లేచి దాన్ని నీట్ గా తుడిచి దానికి మొత్తం దండేసి కొబ్బరికాయ కొట్టి దాని చుట్టూ తిరుగుతున్నావు అనుకో, అబ్బా సూపర్, అబ్బా తల్లి నువ్వే నాకు తెచ్చింది అంటున్నావు అనుకో, తెచ్చిన నాన్నకి ఎలా ఉంటది? వెనకాల నుంచి డిప్పకేసి రెండు ఇస్తాడు. ఎవర్రా తెచ్చింది బైక్ అని. బైక్ చుట్టూ తల్లి, బైకు తల్లి అని తెచ్చిన నాన్నని విడిచిపెట్టి, తల్లిదండ్రులు తండ్రిని విడిచిపెట్టి బైక్ చుట్టూ తిరిగేవాడిని, దానికే దండం పెట్టి, దానికే పొడుదలలో పెట్టుకుంటా దాని చుట్టూ తిరిగేవానికి వాడిని ఏమంటాడండి? వీడికి మంచి మహాజ్ఞానం ఎక్కిందిరా అంటాడా? వీడి పెద్ద సవటరా అంటాడా? వీడికి పిచ్చి ఏమైనా పట్టిందా వీడికి అంటాడా కదా? వీడికైనా పిచ్చి పెట్టింది, వెర్రి పెట్టిందా వాడికి అంటాడు. తెచ్చిన నాన్నని విడిచిపెట్టావు, అలాంటి 10 కొనగలడు నాన్న. మీరు ఒకటి తీసి దాని చుట్టూ దాని తల్లి దాని చుట్టూ తిరుగుతావా? తెచ్చిన తండ్రిని ఎన్నైనా కొనగలిగిన తండ్రిని పక్కన పెట్టి ఒక్క బైక్ తీసి దాని చుట్టూ తిరిగేవాడు ఎంత అజ్ఞానం, ఎంత పిచ్చివాడు అంటారో. అధిక విద్యను అభ్యసించి శాస్త్రాన్ని ఎత్తుకొని ప్రకృతిని బాగా పరిశీలించి దేవుని పక్కన పెట్టి వాదాలను ఎవరించుకొని ఉన్నవాడిని కాదని, ఉన్నవాడిని లేడు అని వాదాలను ముందర పెట్టుకుని వచ్చిన వాడిని, ప్రకృతి కోసమే ప్రకృతి మీద పడి తినటానికి కకృతి పడి బతుకుతున్న వాడిని వీడు ఏమంటాడు చెప్పండి? బైక్ చుట్టూ తిరిగేవాడు ఎలాగైతే వాడు వెర్రివాడు, పిచ్చివాడు అంటామో, వీడిని కూడా ఏమన్నా చెప్పండి? మన స్థాయిలో వీడికి అర్థమైంది కాబట్టి ఈయన వరే ఏం తిరిగాడు, తండ్రి వదిలేసి వీడు బైక్ చుట్టూ తిరుగుతున్నాడు, ఎవరు వెర్రి వెదవా రాపకంటాం. మనకు అర్థమైంది కాబట్టి ఇక్కడ ఈజీగా. కానీ శాస్త్రవేత్త ఎక్కడ దొరుకుతాడు? వాడెక్కడ దొరుకుతాడు? వాడు ఎక్కడ విమానాలు ఎక్కుతాడు, దిగడం విమానాలు దిగుతాడు, దేశ నాయకులు వాడు ఎక్కడ ఉంటాడు? ఏసీలో వాడు కథ, వాడు ఎలా ఉంటాడు? వాడి పిచ్చివాడని వాడిని పట్టుకునేవాడేవాడు. బైబిల్ తెలిసిన వాడే పట్టుకుంటాడు, బైబిల్ నేర్చుకునేవాడు పట్టుకుంటాడు. ఎందుకంటే అందుకే దేవుడు అన్నాడు ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు. నువ్వు చావాలరా దాంట్లో, నువ్వు చావాలి, వెర్రితనంలో చావాలి. ఆ వెర్రి నీకు అదే గతి. నన్ను ఎరిగి కూడా నువ్వు ఎరగొన్నట్లుగా ఉండి నన్ను పూజింపక, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపక, నాకు వ్యతిరేకముగా మరల వాదాలు ఎత్తుతావా నువ్వు? ఇది నాకు వ్యతిరేకంగా వాదాలు, నన్ను లేడని చెప్తావా? నన్నే లీడంటావా? వాదాలు పుట్టిస్తావా నువ్వు? పాఠాలు రాసుకుంటావా నువ్వు? నీ బ్రతుకు కుక్కలు చింపిన విస్తారా, ఇదిగో తినరా, ఎంత తింటావో తిరగరా. ఆ కుక్క మగ కుక్క తిన్నట్టుగా, చిత్తకాంత కుక్కలు తిన్నట్టుగా కాదు, ఆడకుక్కలు కూడా మీకోసం వెయిట్ చేస్తున్నాయి. మీలాంటి బాగా చదువుకున్నవి తిరగండి మీరు. మీ సంగతిని తిరిగి చావండి మీరు. రండ్రా పాతాల గుండానికి, అక్కడ ఉందిరా మీకు. అందుకే వారి జ్ఞానం వెర్రితనముగా చేసి ఉన్నాడు. అందుకే వాడు ఏం చేస్తున్నాడు? వెర్రోడు ఏం చేస్తుంటాడండి? వెర్రోడు ఏం చేస్తుంటాడు? వెర్రోడు ఏం చేస్తాడండి? 12వ అధ్యాయం వెర్రుడు ఏం చేస్తాడు? ఒక వెర్రుడిని చూపిస్తే మీకు లూకాసు వార్త 12వ అధ్యాయానికి రండి. ఒక వెర్రుడు ఉన్నాడు ఈ బ్యాచ్. ఎందుకంటే మీకు మామూలుగా ఊరికి వెర్రి అంటే ఏంటో అనుకుంటారు కదా మీరు. 12వ అధ్యాయం లూకాసు వార్త 12:18 చూడండి త్వరగా. చాలా సంగతులు చెప్తారు మీకు, కొంచెం మీరు తొందరగా తీయగలిగితే. చాలా ఉందండి, ఇంకా నెక్స్ట్ పార్ట్ ఉన్నంత సబ్జెక్ట్ ఉందండి. ఎంత అని చెప్పండి. ఈ లోక విద్యల గురించి, లోక జ్ఞానం గురించి బైబిల్ దగ్గరకు వచ్చిందంటే, లోక విద్యని మీరు తన్నిందంటే ఫుట్బాల్ ఎగిరి పడుతుందండి. లోక విద్య, లోక జ్ఞానం. ఫుట్బాల్ ఆడుతుందండి బైబిల్. ఆ ఫుట్బాల్
ఏదో మీ దగ్గర ఒక 20 మంది ఎంతో మంది ఉంటారు మీకు లైవ్ లో, మీ దగ్గర ఆడడం కదండి ఫుట్బాల్. ప్రపంచ వేదికల మీద ఆడాలి ఫుట్బాల్, రాష్ట్ర వేదికల మీద ఆడాలి ఫుట్బాల్. ఎన్ని భాషలు అయితే ఉన్నాయో ఈ ప్రపంచంలో అన్ని భాషల్లో ఫుట్బాల్ ఆడాలి పిల్లరా మనం. ఎందుకంటే కేవలం తెలుగులో ఆడుకుంటే సరిపోద్ది, తమిళంలో ఆడాలి, హిందీలో ఆడాలి, ఇంగ్లీష్లో ఆడాలి. ప్రపంచ భాషలు ఎన్ని భాషలు అయితే ఉన్నాయి, ఎందుకంటే ఆ భాషల్లో బైబిల్ అలా చెప్పేటోడు లేడు. అంత శబరబరబ్బా గిబరిబ్బ బిబ్బ అనుకునేవాడు ఉంటాడు. పిల్లలు పుడతారు, ఇటు రండి, గర్భవతులు ఎత్తుడు రండి, అటువంటి తీసుకోండి, పిల్లలు పుడతారు మీకు, లేకపోతే ఉమ్మేసుకోండి మొహాన, మొత్తం తెల్లంగా నల్లటోళ్ళందరూ కూడా ఇలాంటి చెప్పేటోడు ఉంటాడు. ఏ సునామో అనుకో, ఎలా తిరుగుతుంటాడు వీడు గబ్బు గబ్బు మాటలని చెప్పుకుంటా. కానీ బైబిల్ జ్ఞానాన్ని ప్రపంచ ప్రతి భాషలో చెప్పక బైబిల్ నేర్చుకున్నా చెప్పగలుగుతాడు పిల్లరా. 12:18 నా గుట్టు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టి ఎవడీడు ఎందుకు 16 చూడండి, వీడు ఈయన కేరా చూస్తాడు దేవుడు, నేను అడ్రస్ ఇస్తున్నాడు చూడండి ఎవడీడు. మరి ఆయన వారికి ఉపమానం చెప్పారు, ఒక ధనవంతుడికి భూమి సమృద్ధిగా, ధనవంతుడు అండి, ధనవంతుడికి భూమి సమృద్ధిగా పండిందటండి. పండగని ఏమనుకుంటాడు, దేవుడు దయ వలన భూమికి పండే సాగు ఇవ్వడం వలన, వర్షాన్ని కురిపించడం వలన, గింజ విత్తి గింజకు 150 గింజలు వచ్చాయి. వరి మొక్క ఒక వడ్ల గింజ విత్తితే ఆ వడ్ల గింజ వరి మొక్క వచ్చింది, వరి మొక్క ఒక గింజకు 150 గింజలు వచ్చాయి. ఒక్కొక్క మొక్కకి 1x150 వచ్చాయి. ఒక్క గింజకు 150 అంటే బస్తాలు దేవుడు ఇచ్చాడు. దేవా అని దేవుడు ప్రాధాన్యత పడలేదు. బైబుల్ శాస్త్రవేత్తలు, అధిక విద్య సంపన్నులు, ప్రకృతిని బాగా పరిశీలించి అమ్మ బాబోయ్ దేవుడు పదండ్రా, దేవుడు పదాచింత పదండ్రా, ప్రపంచానికి దేవుడి గురించిన పాఠాలు చెప్దాం. పుస్తకాల్లో దేవుడి పాఠాలు ఉండాలి, ప్రాక్టికల్స్ లో దేవుడి గురించిన సంగతుల గురించిన ప్రాక్టికల్స్ ఉండాలి, పరిశోధన తరగతులు, రీసెర్చ్ సెంటర్స్ అన్ని కూడా ఇవే ఉండాలి. పిల్లలు చదువుకుంటున్న ప్రతి ఒక్కరికి ఈ జ్ఞానం ఎక్కాలి. పొట్టకూటి కోసం కొద్ది రోజులు చదువుకొని, దావీదు గారు ఇలాగైతే కొంచెం అవసరమైనంత వరకు చదువుకుని ఆ తర్వాత దేవుడి గురించిన పరిశోధనలో మరణించేంత వరకు ఉన్నాడు. అలా ఉన్నందుకు దావీదును దేవుడు వెర్రిమని ఒక పిక్చర్ చేసి ఒక మూలకు దోసేశాడా, ఈ ప్రపంచానికి ఎత్తి చూపించాడు దేవుడు. దేవుడి జ్ఞానాన్ని విడిచిపెట్టి లోక జ్ఞానం కోసం డబ్బులే కదండి. లోక జ్ఞానం అధిక విద్యకి డబ్బులే, అధిక విద్యకి తిండి, అధిక విద్యకి బట్టలు, అందరికంటే నేను ఎక్కువ తినాలి, అందరికంటే నేను ఎక్కువ తిరగాలి, అందరికంటే మా పాప అందరి మధ్య ఏదో మా పాప కానీ లేకపోతే మా అబ్బాయి కానీ అందరి మధ్య సైకిళ్ళు, లేకపోతే అందరి మధ్య బైకులు, నార్మల్ బైకులు కాదు. మా వాడు తీసాడంటే 18 లక్షలు, మా వాడు కానీ మా పాప కానీ అల్లుడు కానీ కొడుకు కానీ. లేకపోతే కార్ తీశారంటే ₹1,00,00,000 ఆడి కారో లేకపోతే మరొకటి ఏదో బాగా గుద్దుకొని వచ్చి పెద్ద కార్ తీయాలి. దిగారంటే విమానం ఎక్కాలంటే అక్కడ ఎక్కాలన్నమాట. ఏదో ఒక రోజు ఉగ్రవాదుల చేతిలో బాంబు పేల్చితే చచ్చిపోరు మా వాడు చచ్చినా కూడా విమానంలోనే చావాలి, లేదా అమెరికాలో చావాలి. అలా పెట్టుకున్న టార్గెట్లు పెట్టుకున్న ఉన్నారండి. అక్కడికి వెళ్ళి చచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, స్టూడెంట్లు. విమానంలో తెచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇవా టార్గెట్లు ఆలోచించండి దేవుని పిల్ల. ఇవా టార్గెట్లు మనకు ఉండాల్సింది అవి కాదు పిల్లరా. ఉన్నంతలో దావీదు గారు అలా అనుకోలేదు. దావీదు గారు ఆయన అనుకోలేదు రాజు అవ్వాలి, సింహాసనం మీద కూర్చోవాలి, వజ్ర కిరీటం పెట్టుకోవాలి, మొత్తం అందరిని పరిపాలించాలి, ఇజ్రాయేల్ సత్యంత వరకు అనుకోలేదంటే ఆయన గొర్రెల కాపరిగా ఉంటున్నప్పుడు కూడా దేవుడి కోసం బతకాలి అనుకున్నాడు. గొల్లియాతును కొట్టాడు, లేపాడు, దేవుడి కోసం బతకాలి అనుకుంటున్నాడు. సౌలు దగ్గర మంచి పోస్ట్ వచ్చింది, శాస్త్రార్థ దేవుడి కోసం బతకాలి అనుకున్నాడు. రాజు అయ్యాడు, దేవుడి కోసం బతకాలనుకున్నాడు. స్థిరపడిపోయాడు, దేవుడి కోసం, ఇంకా ఎక్కువ దేవుడి కోసం బతకాలి. చూశారండి, అవసరమైనంత తగుమాత్రం అవసరమైన వాళ్ళకి చదువుకొని మిగతా ఆయుష్ కాలాన్ని దేవుడి పరిశోధనలో, వాక్య పరిశోధనలో, మహోన్నతం విద్య అభ్యసించటంలో ఎవడైతే ఉంటాడో ప్రపంచానికి కనపడతాడు, మహాజ్ఞానిగా నిలబడతాడు. ఇప్పుడు నిలబడతాడు. ఈ ఆకాశం భూమి ఉన్నంత వరకు, మరణించిన తర్వాత కూడా పరలోకంలో నిత్యము దేవుడి సన్నిధిలో నిలబడతాడు. ఇక్కడ లోక విద్యను బాగా అభ్యసించి దేవుడి విద్యను పక్కకి వేసేసి దారాలు తెంపుకునే తల్లిదండ్రులు గుర్తున్నాడు అనుకోండి, వాడేం చేస్తాడండి, చదువుకుంటాడు. ఒకవేళ జాబ్ వచ్చింది అనుకోండి, అంతటితో ఊరుకుంటాడా? అయ్యాడు అనుకోండి, వాడు అమ్మ బాబోయ్ ₹1,00,000 50,000 వరకు నుంచి ₹1,00,000 జీతం వస్తుంది నాకు చాలు అనుకుంటాడా? ప్రమోషన్ ఇది కాదు, గ్రూప్ కి ప్రిపేర్ అవుతుంటాడు. ఈ పక్క ఆర్ఐ ఉద్యోగం చేస్తుంటాడు, తహసీల్దార్ ఉద్యోగం చేస్తుంటాడు, మళ్ళీ ఇంకో దానికి ప్రిపేర్ అవుతుంటాడు. అంటే ఆగవా ఇంకా అది వచ్చిన తర్వాత మా దాంట్లో ప్రమోషన్ కోసం, అది వచ్చిన తర్వాత మరలా దాంట్లో ప్రమోషన్ కోసం వెళ్ళిపోతాడు. మరి దేవుడి జ్ఞానం ఎలాగా? దావీదు గారు చూడండి, తగు మాత్రం అవసరమైనంత వరకు చదువుకున్నాడు, దేవుని పరిశోధనలో ఉన్నాడు, మించేంత వరకు జ్యేష్ఠుల సంఘంలో చేరిపోయాడు, నిత్యత్వంలోకి ప్రవేశింపబడ్డాడు పిల్లరా, ప్రదేశ్లోకి వెళ్ళిపోయాడు పిల్లరా.
నుంచి కూడా తన బ్రతుకు ద్వారా వందల వేల తరాలుగా మనతో మాట్లాడుతూనే ఉన్నాడు. నీ చేతి పని అయిన సూర్య నక్షత్రం, చంద్ర నక్షత్రం నేను చూడగా, సూర్య చంద్ర నక్షత్రం నేను చూడగా రాసి వెళ్ళిపోయాడు పాటలాగా. ఇప్పటికీ అది వెలిగిస్తుంది అనేకులని. వీడేం రాశాడు? వీడు శాస్త్రవేత్త, వాణ్యం చేశాడు దేవుడు. అవసరమైనంత వరకు చదువుకొని బైబిల్ పరిశోధనలో ఉండి బైబిల్ను సాధించిన వ్యక్తిని ప్రపంచానికి చూపించాడు. ఒక దావీదు గారి లాగా, ఇదిగో అధిక విద్యను అభ్యసించి ఇది చేయాలి, అలా చేయాలి, అందరికంటే ఎక్కువ తిరగాలి, అందరికంటే ఎక్కువ తినాలి, అందరికీ నేను కనపరుచుకోవాలి. ఎందుకంటే దేవునిగా మహిమపరచలేదు అన్నాడు కదా. ఎందుకు దేవునిగా మహిమపరచలేదు? దేవుని మహిమపరచడం వాడికి ఇష్టపడదు. నేను కనపడాలి లోకానికి, నా విద్య కనపడాలి, నా టాలెంట్ కనపడాలి, నేను కనపడాలి, నేనే 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 అంటూ కలిసి వస్తాడు. ఆయన చచ్చిపోతాడు. దేవుని గొప్ప చేయవాడు. దేవుని ఎందుకు మహిమపరచడు? ఎందుకు వాదాలను పుట్టించాడు? నన్నే గొప్పగా చూడండి, నాకే అన్ని నోరు ప్రజలు ఇవ్వండి, నన్ను గొప్పగా చూడండి. అది ఎవరి ఆలోచన? దేవుని స్థానంలోకి తాను వెళ్ళాలి అనుకున్నది ఎవరి ఆలోచన అండి? దయ్యపు ఆలోచన అండి. దయ్యపు ఆలోచన. ఇది దయ్యముల జ్ఞానం కాదా? యాకోబు 3:15 ప్రకారం ఈ ప్రకృతి సంబంధించిన జ్ఞానం, దయ్యముల జ్ఞానం అన్నాడే, ఇది పైనుంచి దిగి వచ్చింది కాదు. ఇది భూ సంబంధమైన జ్ఞానం. దయ్యముల వంటిది. ఈ డిగ్రీ ఏవైతే ప్రపంచం చదువుకుంటుందో, ఇటు సైన్స్ అయినా, ఇటు ఇంజనీరింగ్ అయినా, అటు ఏరోనాటికల్ అయినా, లేకపోతే మరో ఈటికల్ అయినా, పార్టికల్ అయినా, వాడు ఏదైతే చదువుకుంటాడో మ్యాథ్స్, సైన్స్ అని, ఇదంతా భూ సంబంధమైన జ్ఞానం పిల్లారా, ప్రకృతి సంబంధమైన జ్ఞానం పిల్లారా, దయ్యముల జ్ఞానము వంటిది పిల్లారా. మితి ఉండదు దానికి. వెర్రోడు లిస్టులో వెళ్ళిపోతుంటా, ఒక వెర్రి చచ్చిపోతాడు వాడు, నాశనానికి వెళ్ళిపోతాడు వాడు. మళ్ళా కనపడ్డవాడు అడ్డ కుక్కలో పట్టించు కుక్క వాని గురించి. పొట్ట కూటి కోసం అవసరమైనంత వరకు చదువుకో, మిగతా ఆయుష్కాలం అంతా బైబిల్ని చక్కగా నీ పొట్టలో నింపుకుంటూ, మళ్ళీ బైబిల్ పట్టుకుని ఇతరుల మీద కూడా బ్రతకడం కాదు మనకు. బైబిల్ పట్టుకొని మళ్ళీ బ్రతకాలంటే, నీ కాదు కొనుక్కోవాలంటే ఇంకా, మంచి ఇల్లు కట్టుకోవాలంటే ఏం చేయలేక, నీ భార్యకు కొంచెం పిల్లలకు గొప్ప చదువులు చదివించుకోవాలంటే ఇంకా నీకు సంపాదన లేదు, బైబిల్ పెట్టుకోవడం. ఇంకా అంతేకాదు ఏం చెప్పాలో తెలియక, ఇదిగో అలా చేయండి, ఇలా చేయండి, దేవుడు ఇక్కడ రండి పిల్లలు పుడతారు, లేకపోతే దేవుడు ఇక్కడ రోగాలు పోతాయి, జబ్బులు పోతాయి, అది ఇదని ఇవన్నీ తప్పుడు మాటలు బైబిల్కి వ్యతిరేకంగా నేర్చుకుంటాడు. వీడు పోతాడు. ఆలోచించిన దేవుని పిల్లారా, అందుకే పని చేసుకోండి, చదువుకోండి, పట్టుబడి కోసం ఏదో ఒక వర్కులు సంపాదించుకోండి. బైబిల్ పరిశోధనలో పాత కానీలు కొట్టకండి. డ్యూటీలకి వెళ్ళి మరలా డిపార్ట్మెంట్ గురించి ఆలోచించండి. జగన్ చంద్రబాబు నాయుడు వల్ల ఇలాంటి ఇవి కూడా కుక్క బుద్ధులు ఉంటాయి కొందరు క్రైస్తవులకి. ఆ ఫోటోలు, జగన్ ఫోటోలు పెట్టుకోవడం, చంద్రబాబు నాయుడు ఫోటో పెట్టుకోవడం. ఎందుకు కుక్కలాగా ప్రవర్తిస్తున్నారు? అభిమానం నాయకుడు అతన్ని మీకు అతనా? అంటే పౌరులు గారు మీకు అభిమానం నాయకుడు వీళ్ళు కాదా? యేసుప్రియులు వీళ్ళు కాదా? లోకస్తులకు ఎందుకని ప్రవర్తిస్తారు? వాళ్ళు పైకి క్రైస్తవులు కనపడతాడు, లోకానుసారులు వాళ్ళు. క్రైస్తవ్యాన్ని కాపాడేది ముఖ్యమంత్రులు కాదు, ప్రధానమంత్రులు కాదు, దేవుడు కాపాడుతాడు క్రైస్తవ్యాన్ని. దేవుడు నిలబెట్టుకుంటాడు. వీడేవుడు మనిషి, అది ఎవరైనా కావచ్చు. మీరు మరి ఎలాగని అనుకోండి, నాకేం పైపేం లేదు పిల్లరా. దేవుడు అండి మనల్ని కాపాడేది. ఒక ప్రాణం ఉండాలన్నా, ఒక ప్రాణం లేయాలన్నా పైకి ఎవరు కావాలి? ఎవరి చేతుల్లో ఉంది? ఆయన చేతుల్లో ఉంది. ఓకేనా పిల్లలు? టైం ఇప్పుడు చూడండి, ఇంకా చాలా సంగతులు ఉన్నాయి. నాకు భూమి బాగా పండేసరికి దేవుళ్ళ పండుతుంది అనుకోవడం లేదు. నా కొట్లు విప్పి కొత్త వాటిని కట్టించి వాటిని ఇవన్నీ దాచుకొని ఇలా మాట్లాడుతున్నాడండి. ఇలాగ ఆలోచనలోకి వెళ్ళిపోయేసరికి బెటర్ లైఫ్ అని బెటర్ పైకెత్తున్నాడు. ఇలాంటి వాడిని దేవుడు ఏమన్నాడు చూడండి. ఇలాంటి వాడిని దేవుడు ఏమన్నాడంటే 20వ వచనం చూడండి. లూకాసు వార్త 12వ అధ్యాయం 20వ వచనం ఏమన్నాడు చూడండి పిల్లరా. 12:20. అయితే దేవుడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు, నీ సిద్ధపరచినవి ఎవనీరా అయితే ఒరే వెర్రోడా అంటున్నాడు. ఏమంటాడండి విని దేవుడు? వెర్రివాడా. ఏమంటున్నాడండి? వెర్రివాడానా, పిచ్చివాడానా? పిచ్చివాడన్నా కూడా కొంచెం మేలండి. పిచ్చివాడు అన్నట్లయితే అమ్మయ్య అనుకో, మా దేవుడు నన్ను ధైర్యించడానికి వచ్చు. ఎందుకంటే పిచ్చి వేరు, వెర్రి వేరు. వెర్రి పిచ్చి పెట్టింది అనుకో మనిషికి, పిచ్చి తగ్గుతుందండి. పిచ్చికి మందు ఉందండి, పిచ్చి పెట్టిన వాళ్ళు ఉంటారు, ట్రీట్మెంట్ ఉంది.
వెర్రి అంటే ఏంటి తెలుసా? పిచ్చి ముదిరితే వెర్రి అవుతుంది. పిచ్చి ముదిరితే వెర్రి అవుతుంది. ట్రీట్మెంట్ లేదు ఇంకా నీకు. అలా పెట్టుకోవడమే, హాస్పిటల్ అలా పెట్టుకోవడమే, ట్రీట్మెంట్ లేదు. వెర్రి వాడా అన్నాడు చూడండి దేవుడు వాడిని. అలాంటివన్నీ అంటే బాగా తినాలి, పాత పడుకుంటే కొత్తవి తెచ్చుకోవాలి. అంటే పాత బట్టలు ఇసిరేసి కొత్తవి, పాత బట్టలు అలా ఇచ్చేసి మళ్ళీ కొత్తది. కొందరికి చూపించి ఉంటుందండి క్రైస్తవులు కూడా. కొత్త మోడల్ వచ్చింది అనుకో, ఈ బండి వదిలేసి మళ్ళీ ఇంకో బండి తీసుకుంటాడు. ఈ కారు వదిలేసి మళ్ళీ వెంటనే కొత్త మోడల్ తెచ్చుకుంటుంది. దాన్ని వేసి వెంటనే కొత్త మోడల్, కొత్త ఇల్లు మోడల్ వచ్చింది అనుకోండి, ఇల్లు ఈ పడగొట్టేసి లేకపోతే కొత్త ఇల్లు కట్టుకుంటాడు. అది తీస్తాడు అంటాడు, లేకపోతే ఇవి టైల్స్ కొత్త ఇచ్చిన వేద్దాం అంటాడు. కొత్త ఫ్రిడ్జ్, డబుల్ డోర్, సింగిల్ డోర్ చాలదా నీకు? డబుల్ డోర్ ఫ్రిడ్జ్ అంటారా? మా ఇంట్లో ఆడోళ్ళు అండి, ఆడోళ్ళు పిచ్చోళ్ళు ఉంటారు. అది చిన్నగా అదేద్దాం, చిన్నగా ఇది పెడదాం. నీ 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 వస్తువులు పెంచుకుంటూ పోతుంటే దేవుడి పనికి గుప్పిలు విప్పడం ఎక్కడ? ఎక్కడ గుప్పిలు విప్పటం? ఎక్కడ విప్పటం? కనీసం వస్తున్న జీతాలకు దశంభాగాలైన పక్కన పెట్టేసి, దశంభాగాలు కూడా రూపాయలు ఎక్కువ వేసి 11 భాగాలైన ఆ పక్కన పెట్టి జాగ్రత్త బ్యాంకులో పెట్టి ఆ పక్కన పెట్టుకొని ఇది ఎక్కడ ఖర్చు పెట్టాలని ఎదురు చూసే వాళ్ళు ఎవరైనా ఉన్నారండి? మొత్తం మన భాగం దేవుడి భాగం మొత్తం తీసుకొని మొత్తం లోపలికి గుటకాయ నమ్మ చేసే వాళ్ళు ఎక్కువ ఉన్నారా? ఈ మధ్యలో ఒక ఆయన కనిపించాడండి నాకు. అలాంటి ఆయన తన దశంభాగాలన్నీ పెట్టి ఫిగర్ చెప్పాడు. ₹1,00,000 పెట్టి పక్కన అన్నాడు. ఆయన ఎవరో కాదు, ఇప్పుడు పాట పాడాడు చూడండి. అందుకే ఆయనకు పిలిచి పాటిస్తున్నాం, పాడిన ఆయన అని. పోలీసు గారు, చిత్తూరు. ఫస్ట్ ఆయన చూసి నేను గొడగడ మాట్లాడుతుంటే మనసులో కక్కేస్తాడండి ఆయన. గట్టి తగులుతాయి ఆయన మాట్లాడుతున్న మాటలు. ఇదేంటి ఇలా మాట్లాడాడు, కోపం చేయడం వస్తుంది. కానీ ఆయన ప్రవర్తన, ఆయన మనసు చూసినప్పుడు నిజంగా నేను ఆశ్చర్యపోయానండి. ఫిగర్ చెప్పేవాళ్ళు ఎవరు ఉన్నారండి? ₹1,00,000 పక్కన పెట్టాను బ్రదర్. నేను ఆ దశంభాగాలు ఎవరో పాస్టర్ నెలసరికి వచ్చేవాళ్ళు బ్రదర్. మీ క్లాసులు కానీ వాళ్ళకి నేను ఇదిగో దీనికి సమాధానం చెప్పు, ఇదో దీనికి చెప్పు, ఈ వచ్చిన అర్థం చెప్పినసరికి ఒక్కరు లేడు బ్రదర్, పారిపోయి ఒక్కరు రాడు. ఇప్పుడు మీరు చెప్పి ఇదిగో తీసుకోండి, 10,000 తీసుకోండి నెలకి, మీరు చెప్పి ఇదిగో 5,000 తీసుకోండి, చెప్పి ఇది కూడా మీకు ఏం కావాలి తీసుకోండి అన్నాను బ్రదర్. అడ్రస్ లేదు బ్రదర్, ఒక్క పాస్టర్ కూడా అన్నాడు. మరి ఏం చేశారు బ్రదర్? ఇదిగో ₹1,00,000 నా జీతంలో వచ్చిన డబ్బులు నెలగా. ఆయన మామూలుగా చిత్తూరులో 2,000 ఇచ్చేవాడండి, నెలకు 2,00,000 అందరూ ఇచ్చేవాళ్ళు. ₹2,000 నేను అయితే మర్చిపోలేదు, మైండ్ లో పెట్టుకున్నాను. అప్పుడు ఇచ్చారు కదా మాట. అప్పటి నుంచి అక్కడ క్లాసులు జరగకపోయినా, మీటింగ్లు జరగకపోయినా 2,000 సైడ్ చేసినటువంటి ఒక్క ఫ్యామిలీ గాని, ఒక మనిషి కానీ ఎవరైనా ఉన్నారా అని నేను ఆలోచించాను ఒకసారి వాక్యం గురించి ఆలోచిస్తాను. ఆ మాట తేజతో చెప్పాను. తేజతో చెప్పిన ఆయన, ఈ రికార్డు నువ్వు బద్దలు కొట్టినైనా, రికార్డు బద్దలు కొట్టు, ఎప్పుడో సార్ బయట పెడతాను, చిత్తూరుకు వచ్చినప్పుడు నేను బద్దలు కొట్టాను. తేజ పట్టించుకోవాలా, ఎవరు పట్టించుకోలేదు అనుకో నేను అనుకున్నా. కానీ నాకు ఆయన చెప్తే నిజంగా అవన్నీ నాకు మైండ్ లో ఒక్కసారిగా అలా తిరిగాయి. అంటే చెప్పకపోయినా పాపం అయినా వచ్చిన జీతము డబ్బులు పక్కన పెడుతున్నాడండి. ఆ బైక్ కొండను కూడా మనండి ఒక 10,000 15,000 వేస్తాడేమో అనుకుంటాను, వేలేసాడండి. ఇచ్చిందండి, దేవుడు ఇస్తాడు ప్రతిఫలం. ఆయన గురించి అయితే మళ్ళీ ఆయన చెప్పడం వల్ల నేను చెబుతున్నానండి. మనసు అనేది అందరికీ ఉంటది మనసు. ఎందుకంటే ఆయన చేస్తున్నాడు కదా, మీకెందుకు చెప్తున్నాను, మీరు చేయండి అని. నీ జీతం ఎంత తీసి ఒక పక్కకి, నీ పిల్లల జీతం ఎంత దించి ఒక పక్కకి, జాగ్రత్తగా ఆ బ్యాంకులో వేసి పెట్టుకో, పెట్టేలాగా. ఇలాంటి అద్భుతమైన చెప్పే దేవుడి నామాన్ని గొప్ప చేయటం అంటే, దేవుడి నామాన్ని గొప్ప చేయటం అంటే యేసు పట్టపడప్పుడు ఇది కాదు గొప్ప చేయడం. స్తుతి యేసు యేసు యేసు, ఇది కాదు. పిచ్చడు వాడు అలా చెప్పాడు, వాడు పిచ్చడు వాడు, ఎర్రబెట్టిన వాడికి స్తుతి స్తుతి యేసు 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 గొప్పదేవ గొప్పదేవ గొప్పదేవ. కొత్త పాత నిబంధనలు ఇలా అన్న భక్తుని ఒక్క భక్తుని చూపించండి. కొత్త పాత నిబంధనలో స్తుతి 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 అని గాని, యేసు 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 దేవ 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 అని ఒక్కరు చూపించండి. బాల శిక్షకుడు ధర్మశాస్త్రం కింద ఉన్నటువంటి దావీదు గారే దేవుని స్తుతించండి, ఆయన పరిశుద్ధ నామం అన్ని జీవుల్లో ప్రకటించి ఇలా మాట్లాడాడు ఆయన. ఎవరు నేర్పాడు కానీ ఈ జ్ఞానం, దేవుని గొప్ప చేయడం అంటే స్తోత్రం స్తోత్రం యేసు యేసు దేవ గొప్పడు గొప్పడు ఆయన ఆశీనుడైన వా దేవా మహామహిమ అయినా దేవుని నోటితో పొగుడుదావా. పొగిడి ఓకే, పొగుడు పొగుడు మంచిది, పొగుడు పొగుడు. పొగిడిన తర్వాత ఏం చేయాలి? నువ్వు మీ ఆవిడ దగ్గర వెళ్ళిపోయావు, నువ్వు చాలా మంచిదానివే, నువ్వు చాలా ఇల్లు ఎక్సలెంట్ గా క్లీన్ చేస్తావు, ఎక్సలెంట్ గా వంట వండుతావు, ఎక్సలెంట్ గా బట్టలు ఉతుకుతావు, ఎక్సలెంట్ గా పిల్లలు పెంచుతావు, ఎక్సలెంట్ గా పిల్లలకు హోంవర్క్ రాయిస్తావు, ఇల్లు అంతా శుభ్రంగా పెట్టుకుంటావు, నువ్వు మన వీధులుగా ఊరికే టాపే, సూపర్ టాప్, నీ అంత మించింది లేదు, నువ్వు సూపర్ 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 అని వెళ్ళిపో.
ఒక్క రూపాయి ఇవ్వదు ఇంట్లోకి నెల అవుతున్నా, ఒక్క రూపాయి ఖర్చుకి ఇవ్వక ఆవిడకి, అసలు అన్నం పెట్టక, బట్టలు ఇవ్వక, ఆమె పుట్టిన పిల్లలు అసలు పట్టించుకోకుండా నువ్వు సూపర్, నువ్వు సూపర్, నువ్వు సూపర్, నువ్వు సూపర్ అని చెప్పేసి వెళ్ళిపో, వెళ్ళిపో. నేను నెక్స్ట్ వచ్చేటప్పటికి ఆ ఖాళీ తపాలతో కొడుతుంది, నేను ఖాళీ డైస్ బాత్రూంలో కూడా పెడతావు నువ్వు. ఆలోచించండి. అలాగే పెడతానండి, మీరు సూపర్ అండి, ఏమండి మీరు సూపర్, అబ్బా మీరండి, అబ్బా సూపర్ 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 అనేసి ఓకే 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 అంటాడు. మీరు చాలా మంచి వాళ్ళండి, ఎందుకు చాలా ఓకే ఓకే, ఆకలి ఏదన్నా పెట్టాను కానీ మనం ఎక్కడ ఉందండి, మీరు సూపర్ అండి, మీరు సూపర్ అండి, వంట చేయలేదు, మీరు సూపర్ అండి, వండలేదండి, మీరు సూపర్ అనండి. పక్కన కుర్చీ ఉంటే కుర్చీతో ఏడుంటే ఎత్తుకొని తలకే బద్దలు కొడతాడు. ఏమండి పిల్లలారా, మా నాలుకతోనూ మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతము. ఈ మాట కనపడకుండా క్రైస్తవులు కళ్ళు పొడిచాడు సైతాన్ గాడు. ఇవి కనపడవు. స్తుతి స్తుతి స్తుతి, అధిక సింహాసనం మీద ఆసీనుడై ఉన్నటువంటి మా మహామహిమ వహించినటువంటి ఘనత ఇంత పొడి చెప్తాడు. పాత నిబంధనలు అలాగా మాట్లాడు, కొత్త నిబంధనలు ఒకే ఒక తీసుకొస్తాం. తండ్రి నా మనవి విన్నందుకు ఒకే మాట తండ్రి, దగ్గర చేస్తుంది ఆ పదం, దగ్గర చేస్తుంది మన తండ్రికి. తండ్రి అంటే నాన్న, మన డాడీ, మన నాన్న. దేవుని పిల్లలారా మీరు ఆలోచించండి. అది కాబట్టి పని చేసి తండ్రి అనండి. మీ ఆయన్ని పొగడాల్సిన అవసరం లేదు. ఇంటికి రాగానే కమ్మగా వండి పెట్టండి, నీ వైపు ఇలా చూస్తాడు, కిందికి ఇంటికి ఇలా చూస్తాడు, నేను మైండ్ లో ఫిక్స్ అవుతాడు. మంచి చీర కొనాలి, ఒక చీరలు చిరిపినట్టు మంచి నైట్లు తేవాలి, మంచి వస్తువు కొనాలి మట్టి అనుకుంటాడు, మైండ్ లో ఫిక్స్ అవుతాడు. చూసుకోండి, మంచి మంచి పట్టేసి మంచి బిడ్డలను బాగా చూసుకుని ఇంటికి కావాల్సిన సమస్యలు తెచ్చిపెట్టండి, కూరగాయలు కూడా మీరు తెచ్చిపెట్టండి. ఫిక్స్ అవుతుంది, నా భర్తను సుఖ పెట్టాలి, మంచి ఫుడ్ పెట్టాలి, నా భర్తకు మంచి పడక సిద్ధం చేయాలి, నా భర్తకు పిల్లల్ని బాగా చూసుకోవాలి, ఆయనకు నేను హోంవర్క్లను చేయించుకోవాలి, నా భర్త మాత్రం డ్యూటీకి వెళ్ళాలి. ఇవ్వండి. దేవుని కూడా పొగడం కాదండి, ఊడుకోండి, ఎన్ని ఊడుకుంటాడో. పని కూడా చేయండి, పని చేసి మీ ఆయన్ని పోడండి, పని చేసి మీ ఆయన్ని పోడండి. దేవుని కూడా మీ నోరు పడిపోయేంత వరకు పోడండి, నోరు నచ్చేంత వరకు, కానీ పని చెయ్యండి. అందుకే దేవుడు ఏమన్నాడు, నోరు పడిపోయేంత పొగడండ్రా, మాటతోనూ నాలుకతోనూ కాక సత్యం వాక్యముతోనూ క్రియ పనితోనూ ప్రేమింతము. ప్రేమ అంటే పని. మనం ఆయన ఆజ్ఞలు అనుసరించి నడుచుటే మా యోహాను రాసిన 2:2 చెప్తాడు. పిచ్చి తగ్గుతుంది, వెర్రి దగ్గరండి, వెర్రి దగ్గర పిల్లరా. దేవుడు ఇక్కడ ఏమంటున్నాడు, వెర్రివాడా, ఈ లోక జ్ఞానము దేవుడు వెర్రితనం, వాడు వెర్రోడు అన్నాడు. అని పిచ్చోడిని బయట వదిలేస్తే భయపడిపోతాం. ఎక్కడ కొరుకుతాడో, ఎక్కడ కొడతాడో, ఎక్కడ కర్ర తీసుకొని తల మీద కొడతాడో. వీడియోలు చేస్తుంటారు, చిరిగిపోయిన బట్టలు వేసుకొని వాళ్ళు ఏదో పిల్లకాయలు, దాన్ని ఏదో అంటారు కదండి, ఏదో నాకు గుర్తు రావట్లేదు, దాన్ని ఏదో అంటారు. ఆ వీడియో చిరిగిపోయిన బట్టలు వేసుకొని గడ్డం పెట్టుకొని కర్ర పోతుంటారు, ఇలా చూస్తా పోతాడు మన వైపు. నేను దారిలో వేలంతా నిలబడతాడు, ఇలాగా ఫ్రాంక్ వీడియోలు అంటారు చూడండి, ఇలా నిలబడతాడు. వాడి కర్ర పైకి ఎత్తగానే వాడు కొట్టడండి పాపం. చూసారా, ఫ్రాంక్ వీడియోలు అంటారు వాటిని. అలాగా పిచ్చోడు రోడ్డు మీద ఉంటేనే మనం పరిగెడతాం, దారికి వెళ్ళాం, అమ్మ బాబాయ్ కొడతాడేమో అనేసి. రాళ్ళు ఇలా మనం వస్తుంటే బట్టలు చీకటి 2 రాళ్ళు తీసుకుని మా వైపు ఇలా చూస్తున్నాడు అనుకోండి, మనం ఏం చేస్తామండి, హాయ్ అని వెళ్ళిపోతాం ముందుకి. ఇదే ఆయన 2 రాళ్ళు పట్టుకుని నాకు చూస్తున్నాడు, నన్ను కొడతాడు, మధ్య అట్లా బ్యాక్ పీచేమడి అవుతాం, మనం వెనక్కి తిరిగి పరిగెత్తి వెళ్ళిపోతాం. మనం ఒక పిచ్చోని రోడ్డు మీద వదిలేస్తేనే ఇంత గందరగోళం చేసేస్తే, వెర్రుని వదిలేస్తే కొరుకుతాడు వాడు అందరినీ. ఆలోచించండి. అందుకే ఈ వెర్రులందరినీ ఏం చేయాలి, మెంటల్ హాస్పిటల్లో వేయాలి. వెర్రులను ఎక్కడ వేయాలండి, మెంటల్ హాస్పిటల్ వేయాలి. పిల్లలారా ఆలోచించండి. దేవుడు ఏం చేస్తాడో తెలుసండి, ఇలాంటి వాళ్ళకి, ఇలాంటి ఏం చేస్తాడో తెలుసండి, లేపేస్తాడండి భూమి మీద లేకుండా. ఇలాంటి వెర్రి వాళ్ళని, ఈ జ్ఞాన సంపన్నులని, అధిక విద్య వెర్రి పట్టిస్తున్నాడు కదండి, లక్షణ అదే కదా. ఇలాంటి వాళ్ళని దేవుడు ఏం చేస్తాడు, ఇలాంటి వెర్రి పనులు చేసుకుంటా, ఆడవాళ్ళని పాటు చేసుకుంటా, ఆడవాళ్ళ మగవాళ్ళని పాటు చేసుకుంటా, చితకా లేకుండా, వయసు గీసు చూడుకోకుండా, పెద్దోళ్ళని చిన్నోళ్ళని తేడా లేకుండా, ఇష్టానుసారంగా తిరుగుతూ, ఇష్టానుసారంగా తాగుతూ, ఇష్టానుసారంగా వస్తువులు కనబెడుతూ, అశ్లీలమన్నీ కూడా ఎక్కడో జరిగినట్టు తీసి మళ్ళీ అప్లోడ్ చేసుకుంటూ ఇలా బతుకుతున్నాడు అనుకోండి. జ్ఞానం ఎక్కువైపోయింది, టెక్నాలజీ ఎక్కువైపోయి ఏం చేస్తాడు వీళ్ళని, ఏం చేస్తాడు వీళ్ళండి,
వెర్రివాడ, ఈ రాత్రి ఈ ప్రాణము నడుగుచున్నారు అన్నాడు, లేపేస్తాడు అన్నాడు. అంతే, ఇంకా వదిలిపెడతాడు ఇలాంటి వాళ్ళని దేవుడు. అందుకని ఇలాంటి వాళ్ళ గురించి రాసినటువంటి ఒక మాట చూడండి. ఇలాంటి గురించి దేవుడు చెబుతున్నటువంటి కొన్ని మాటలు ఉన్నాయి బైబిల్లో. అవి చూడండి నాన్న. ఏమంటున్నాడు? యెషయా గ్రంథం 44:25 చూడండి. యెషయా గ్రంథం 44:25. టైం అయిపోయిందా? లేదు, కొంచెం ఉంది. యెషయా గ్రంథం 44:25 చూడండి నాన్న. యెషయా గ్రంథం 44:25. యెషయా గ్రంథం 44:25. యెషయా 44:25. నేను ప్రగల్భుల ప్రవచనములను వేగము చేయువాడను. ఏమండి, దేవుడు ఎందుకండి ఇంత కోపంగా మాట్లాడుతున్నాడు? ఎందుకు ఇంత కోపంగా మాట్లాడుతున్నాడు? ప్రగల్భాలు పలుకుంటూ వాడుకుంటాడు. దేవా నీకేం, దేవా మీకేమయ్యా తండ్రి? ప్రగల్భాలు పలికే వాళ్ళ ప్రగల్భములను వ్యక్తం చేస్తావా తండ్రి? ప్రగల్భాలు పలుకుంటే నీకేం నాయనా నువ్వు దేవుని అడుగుతావా? టెంపరేచర్ లేస్తుంది ఆయనకి, దేవుడికి. ఎందుకంటే నీ 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 అధిక విద్య నువ్వు చదువుకొని ఏదో నువ్వు బతుకు ఎక్కడ దొర్లుతున్నావు అనుకో, పట్టించుకోడు. కానీ బండి ఇటు తిప్పావు అనుకో, దేవుడి వైపు తిప్పేసి వాదాలు దేవుడి కోత నుంచి మనిషి వచ్చాడు, దేవుడు లేడు, ఏం లేడు, ఇటు తిరిగావు అనుకో. ఎందుకంటే దేవుడి జ్ఞానానికి అడ్డం వచ్చావు అనుకో, యేసుక్రీస్తుకు అడ్డం వచ్చావు, దైవ జ్ఞానానికి అడ్డం వచ్చావు అనుకో. ఏమండి, ఇక ఏం చెప్తారు తెలుసా? దేవుడు ఊరుకుంటాడా? దేవుడి జ్ఞానానికి అడ్డం వస్తే దేవుడి జ్ఞానంలో ఎంటర్ అయి దానికి అడ్డు తగిలామనుకోండి, ఊరుకుంటాడా? నీ ఇంట్లో డ్రైనేజీ పైపుకి ఏదైనా అడ్డు పడితే ఊరుకో, కత్తు తెచ్చుకొని పొడుస్తూ ఉంటే బయటకు వచ్చేటట్టుగా. నీ డ్రైనేజీ పైపుకి ఏదైనా అడ్డు తగిలింది అనుకో, పోతే పోయిందిలే, ఉంటే ఉండిందిలే అనుకుంటావా? ఏనన్నా ఉంటే ఉండిందిలే అనుకుంటావా నాన్న? ఆలోచించండి. మన పైప్కి ఏదైనా అడ్డు తగిలితే మనం ఏం చేస్తాం? వెంటనే ఆ కొర్రో లేకపోతే ఆ కొయ్యో ఏదో తీసుకొని పొడిచి పక్క తీసి అది పోయేంత వరకు వదిలిపెట్టాం. అసలు డ్రైనేజీకి లేకపోతే నీ బాత్రూమ్ పైపుకి ఏదైనా అడ్డు తగిలితే నువ్వు పొడిచి మొత్తం తీసి అవసరం పైపును పోస్తావే, క్లియర్ చేసుకుంటావు. మరి దేవుడి జ్ఞానానికి అడ్డం తగులుతూ దేవుడు ఊరుకుంటాడా? నీ బాత్రూమ్ పైపు తగులుకుంటే నువ్వు తట్టుకోలేకపోతే, ఊరుకుంటుకోలేకపోతే, ఏకంగా ప్రపంచాన్ని కలిగించిన మనుషులను పరలోకానికి చేర్చగలిగిన దేవుడి జ్ఞానానికి అడ్డు తగిలితే ఎగదన్నితే దేవుడు ఊరుకుంటాడా? అందుకే చెప్తున్నాడు. అందుకే ఎంటర్ అయ్యాడు. చూడండి ఏమంటున్నాడు, చూడండి ఓపికతో చూడండి కొంచెం. నేను ప్రగల్భుల ప్రపంచంలో వ్యర్థము చేయుదును. ఎవడైనా ప్రగల్భాలు పలికి ప్రవచనాలు గవచనాలు వ్యర్థం చేస్తానంటే దాన్ని జరగకుండా చేస్తా ఉన్నాడు. దొంగ ప్రవచనాలు అవి ఇవి చెప్పారంటే వ్యర్థము చేయవాడును, సోదెగాండ్రను వెర్రి వారిగా చేయవాడు. ఉదయం అయితే టీవీలో కూర్చుంటాడు, ఉదయం అయితే యూట్యూబ్ లో కూర్చుంటాడు. గ్రహం వచ్చింది, బుధగ్రహం పోయింది, ఆడ వచ్చింది, ఈడే పెద్ద శనిగ్రహం, దరిద్ర గ్రహం శనిగ్రహం. వీడు చెప్తున్నాడు శనిగ్రహం అడిపోయింది, బుధగ్రహం ఇటుపోయింది, గురుగ్రహం వచ్చిన మీద నెత్తి మీద పడింది, శుక్రగ్రహం వచ్చి మా ఇంటి మీద పడింది. ఏదో చెప్తుంటాడు వీడు. అందుకే చెప్తున్నాడు అలాంటి వాళ్ళను సోదెగా అంటారు. ఎందుకంటే వెర్రి వాళ్ళగా చేస్తాడు వీడు. సోదెగా అంటారు, వెర్రి వాడుగా చేయవాడనంటే వీడు వెర్రి పడిస్తాడు. వీడు పిచ్చోడు కదండి వీడు. వాడు అధిక విద్య వాడు ఎక్కువైపోయింది. వీడికేమో వీడి శాస్త్రాలు నేర్చుకుని వీడేదో ఆ మొత్తం అంతా రాసుకుని కూర్చుకొని మొత్తం ఇక్కడ రాసుకుంటాడు మొత్తం పెద్ద అవతారం తీసుకొని టీవీలో కూర్చుని ఓం తసప్పని కూర్చుంటాడు వీడు. ఇది జరుగుతుంది, శనిగ్రహం అలాగున్నాడు, మీకు రాశులు ఇలాగ ఉన్నాయని చెప్తుంటాడు వీడు. వీడు ఒక గ్రంథం పట్టుకుని కూర్చుంటాడు అక్కడ. అందుకే చెప్తున్నాడు సోదెగాండ్రను వెర్రి వారినిగా. ఎందుకు వెర్రి వారిని చేస్తాడు? వాడు అందరినీ కరుస్తాడు. వాడు వెర్రిని వదిలిపెడితే కరుస్తాడు అందరికి, అనేకులు వెర్రి. సోదెగాండ్రను వెర్రి వారినిగా చేయవాడను, జ్ఞానులను మన సబ్జెక్ట్ టచ్ చేసేటువంటి దేవుడు జ్ఞానులను వెనుకకు తిప్పి. ఎందుకు దేవా వెనక్కి తిప్పుతావు? ఎందుకు దేవా వెనక్కి తిప్పుతున్నావు అని అడుగుతావు దేవుణ్ణి. తన జ్ఞానానికి అడ్డం తగులుతున్నాడు వీడు, అడ్డుపడుతున్నాడు, వాదాలు తీసుకుని వస్తున్నాడు వీడు. మరి ఏం చేయాలి దేవుడికి? ఇక పాత నిబంధన కాబట్టి ఆయన తిప్పాడు. కొత్త నిబంధనలో ఎవరు తిప్పాలి? స్టీరింగ్ నీకు ఇచ్చాడు. యేసుక్రీస్తు తీసుకున్నాడు స్టీరింగ్, అపోస్తలుకి ఇచ్చాడు స్టీరింగ్. ఆ స్టీరింగ్ ఎక్కడికి వచ్చింది? తాళపు చెవులు సంఘానికి వచ్చింది స్టీరింగ్. ఇప్పుడు సంఘం చేతులు. సంఘం అంటే ఎవరు? సంఘం అంటే ఎవరండి? ఓరేపు మందిరం, లేకపోతే యెరూషలేము మందిరం, యెష్కోలు మందిరం, బేతేలు మందిరం అని మళ్ళీ మీరు కట్టడాలు చూపించకండి. అవి మందిరాలు కాదు, అవి కట్టడాలు. అవి నువ్వు కూడుకోవడానికి కట్టుకునే సిమెంట్ రాయి నీ కట్టడాలు అవి. మందిరం. సంఘం అంటే ఎవరు? నువ్వే. సంఘం అంటే సంఘం చేతులకి స్టీరింగ్ ఇచ్చాడు. సంఘం అంటే ఎవరు? నువ్వే. సంఘంలో నువ్వు పార్ట్. నువ్వు ప్రార్థనకి వెళ్తావే, రొట్టె రక్షిస్తామంటున్నావే, తీసుకు
రొట్టెలో పాలు పొందుతున్నావు, ద్రాక్షరసం తీసుకుంటే సంఘం నీ చేతిలో ఉంది స్టీరింగ్. ఇప్పుడు జ్ఞానులను వెనుకకు తిప్పవలసిన పని ఎవరిది? ఇప్పుడు దేవుడిది కాదు. మన చేతులు పెట్టి చూస్తున్నాడు, తిప్పుతాడా వీడని. వీడు తిప్పుతాడా, వీడు తిరుగుతాడా తన వైపు అని. అందుకే చెప్తాడు, జ్ఞానులను వెనుకకు అధిక విద్య తిప్పి వారి విద్యను నోట్ చేసుకోండి నాన్న. వారి విద్య, అధిక విద్య అంటున్నావు కదా, మెడిసిన్ విద్య అంటాడు, టెక్నాలజీ ఏదో చెప్తున్నాడు కదా, వారి విద్యను అవిద్యగా చేయువాడను నేనే అని. వారి జ్ఞానాన్ని ఏం చేస్తారో వెనుకకు తిప్పుతాను నేను. పేలిపోవలసిన కల్పన చావుల పేలిపోతుంది పైకి వెళ్తే. వీనస్ విలియమ్స్ ఆమె కదా పేరండి ఇప్పుడు, సునీత విలియమ్స్. బాగుండిందండి, ఇంత లావుగమ్మ. చూడండి ఇప్పుడు రైల్వే స్టేషన్ లో, బస్ స్టేషన్ లో అడుక్కునే వాళ్ళు కూడా బుగ్గలో ఈ బాగులా ఉంటారు. ఆవిడ ఎలా ఉంది చూడండి. నడవడం మర్చిపోయిందండి ఆవిడ. ఏమండి, నడవడం మర్చిపోయినానండి నేను, కూర్చోవడం నేను మర్చిపోయినానండి, నిలబడడం మర్చిపోయానండి అన్న వాళ్ళ ఎవరిని ఒకరిని చూశారండి మీరు? నా జీవితంలో నేను ఎవరు చూడలేదండి, మీరు చూడాల. ఇప్పుడు చూసాం ఎవరినో ఆవిడ సునీత విలియమ్స్ పేపర్ స్టేట్మెంట్ ఇచ్చింది ఆవిడ. నేను మర్చిపోతాను, ఎందుకంటే నెలలు నెలలు తేలుతూ ఉంటే ఎక్కడ నిన్ను అధిక విద్య. ఇండియా కంట్రీకి పుట్టావు, అవసరమైనంత వరకు చదువుకొని ఒక స్త్రీయ ఒక భర్తకు భార్యగా వెళ్ళి బిడ్డలు కని కుటుంబ వ్యవస్థలో నిలవబడి చక్కగా నీ బ్రతుకున్న దేవుడికి అంకితం చేసుకోకూడదు? బైబిల్ నేర్చుకొని లైన్ దాటింది. అధిక విద్య, అధిక విద్య, అధిక విద్య, స్పేస్ 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 వెళ్ళిపోయిందండి. ఎలా ఉందో చూడండి ఆవిడ మాకు, మీకు తెలిసి ఉంటుందండి. జ్ఞానులను వెనుకకు త్రిప్పి వారి విద్యను అవిద్యగా చేయువాడను నేనే అని చూడండి దేవుడు. నేనే తిప్పుతాను అన్నాడు. ఎందుకు తిప్పుతాడు? దానికి చెప్పాం కదా, అడ్డం వస్తే తిప్పుతాడు అనేసి. ఇంకొకటి ఎందుకు తిప్పుతున్నాడు కూడా ఒక మాట చెప్పాడు చూడండి. వాడు ఎక్కడికి అడ్డం పడతాడు? ఇర్మియా గ్రంథం 8:9. ఇర్మియా గ్రంథం ఇంకా 5 నిమిషాలు చూడండి. ఇర్మియా గ్రంథం 8:9. ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 9వ వచనం. అద్భుతమైన మాటలండి ఇవన్నీ కూడా. ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం. జ్ఞానులు అవమానము నొందిన వారైరి, వారు విస్మయం ఉంది చిక్కున పడి ఉన్నారు. ఏమంటే ఎంత బాగుంది చూడండి. జ్ఞానులు వారికి ఏమి అవమానం ఉన్నాడు చూడండి. అవమానమే ఎక్కడ? ఇక్కడ కొద్దిగా అవమానం. సచిన తర్వాత అండి హేల ఉటకును నిందల పాల ఉటకును అవమానం. సచిన తర్వాత అవమానం. చూసారా? జ్ఞానులు అవమానము నొందిన వారి, వారు విస్మయం ఉంది చిక్కున పడి ఉన్నారు. బాబా సునీత విలియమ్స్ చిక్కులు పడిపోయింది. దిక్కు తెలియడం. ఎలన్ మస్క్ అందరూ వేడుకుంటున్నారు, ఒరే నాయన ఎలన్ మస్క్ నీ పుణ్యం ఉంటుంది, ఆయన కిందికి దించరా, కిందికి దించరా ఎవడే కానీ ఆయన దించేది ఎవడండి? దించమనండి, ఎవడు దించుతాడు? ఏమండి, నవ్వాలో ఏడవాలో తెలియని పరిస్థితి. ఆ పైన ఏమైనా అవపండు మీద పోపు డబ్బా నాకు దించి పెట్టడానికి, లేదా గోధుమ పిండి బియ్యం డబ్బా నాకు కిందికి దించి పెట్టడానికి 100 కోట్లు 1000 కోట్లు ఖర్చు అవుతుంది ఆయన కిందికి దించడానికి. బైబిల్ చూడండి, క్రీస్తు పూర్వం ఎప్పుడు రాసిన ఎంత బాగున్నాయో. జ్ఞానులు అవమానం నొందిన వారైది, వారు విస్మయం ఉంది చిక్కున పడి ఉన్నారు. నిజంగా ఈ వాక్యం పంపాలి. వారి విస్మయం ఉంది అంటే, విస్మయం అంటే అంటారు. విస్మయం అంటాం చూడండి. అంటే వచ్చి మేము భూమి మీదకి వెళ్ళలేమా? వాళ్ళకి ఎలా ఉంటుంది అక్కడ? మనం అంటే శుభ్రంగా ఉండగా తినేసి చూసారా, చదువుకుని ఉన్నంతలో చదువుకున్నాం, అవసరం ఉన్నంత చదువుకొని పట్టుకుని కోసం చదువుకొని భార్య బిడ్డలతో లక్ష్యంగా ఉండగా తిని పడుకుంటున్నాం. వాళ్ళు చూడండి అధిక విద్య ఏం చేశాడు? వీళ్ళు మనుషులు కాదు అంటే మనకు గుర్తింపు ఉండదు. మనల్ని కూడా పెట్టుకుంటాడండి లోకంలో. ఎవడు పెట్టుకోడు. మన పేరు ఎవరికి తెలియదు, మన పిల్లడి పేరు ఎవరికి తెలియదు, మన నాయన అమ్మ తాత ముత్తాతల పేరు ఎవరికి తెలియదు లోకంలో. కానీ సునీత విలియమ్స్ చెప్పండి, ఇది ఒక ఆయన పుట్టింది, వాళ్ళ ఆయన ఈమ ఇలా భర్త ఇలా చెప్తారు ఆవిడ గురించి. ఎందుకంటే ఆవిడకి చరిత్ర లిఖింపబడాలి, నా పేరు చరిత్రలో లిఖింపబడాలి అనుకుని ఒక ఆవిడ ఎగిరిపోయింది కల్పన చేయాల. చాలా మంది వెళ్ళిపోయి మాటకు మసి అయిపోయారు. ఇది ఇప్పుడు ఒకడికి అక్కడ వెళ్తుంటే తల బొప్పి పెట్టి తగిలేసి అంటే
ఈవిడికి మళ్ళీ తల బుప్పి కడుతుందని ఆలోచన రావాలి కదండి. సునీత విలియమ్స్ కల్పన చావ్లా చచ్చిందని నాకేం పని అనుకుని ఉండాలి కదండి. ఆంగ్లో ఇండియన్, నేను ఇండియన్ వెళ్ళిపోయిందండి. వెళ్ళిపోయి ఏం చేసింది ఇప్పుడు విస్మయం. వారు విస్మయం ఉంది, చిక్కున పడి ఉన్నారు. వాళ్ళు రిటర్న్ వస్తామనే కదా పైకి వెళ్ళారు. నిజంగా వారు పైకి వెళ్ళక ముందు మీరు పైకి వెళ్తే తల్లి సునీత విలియమ్స్ నువ్వు అయిపోయావు తల్లి, సచ్చేవే నువ్వు, ముసలిదాని మాదిరి అయిపోతావు, కూర్చోవడం మర్చిపోతావు, నిలబడడం మర్చిపోతావు అని ముందే తెలిసింది అనుకోండి. సిచ్యువేషన్ అంతా ఆవిడకి అసలు పైకి వెళ్తుందా, హ్యాపీగా వస్తాననే వెళ్ళింది. రాలేకపోతే ఇప్పుడు ఏమైంటుంది ఆవిడకి విస్మయం. వారు విస్మయం ఉంది, వారు 8, 9 వారు విస్మయం ఉంది, చిక్కున పడి ఉన్నారు. చిక్కుడు పడిపోయింది ఆవిడ. ఇంకో మాట చెప్పాడు చూడండి, కామ పెట్టి, వారు యెహోవా వాక్యమును నిరాకరించిన వారు. బైబిల్ తెలియదా సునీత విలియమ్స్ కి? స్టీఫెన్ హాకింగ్స్ బైబిల్ తెలియదా వాడికి? స్టీఫెన్ అని పేరు పెట్టుకున్నాడు, తెలుసు. చార్లెస్ డార్విన్ క్రిస్టియన్ పేరు తెలీదా బైబిల్? తెలీదా వీళ్ళందరికీ కూడా పిల్లారా? తెలుసు పిల్లారా, తెలుసు వీళ్ళందరికీ బైబిల్ తెలుసు. మరి తెలిసి కూడా మరి ఎందుకు మరలా పైకి వెళ్ళాలి వద్దురా, భూమి మీద ఉండురా, అక్కడ నివాసయోగ్యం కాదని ఇంతగా చెప్తాను కూడా బైబిల్లో. మరలా బైబిల్ తెలుసుగా పైకి వెళ్ళాలి ఎందుకు అనుకుంటున్నారంటే వారు యెహోవా వాక్యమును నిరాకరించిన వారు యెహోవా వాక్యమును నిరాకరించిన వారు అన్నారు చూడండి. అంటే వాక్యాన్ని పట్టించుకోకపోవడం. బైబిల్ ఏంట్రా, ఎవరా చెప్పాడు బైబిల్, మత గ్రంథం అది, ఎవడు పిచ్చి పెట్టుడు రాశాడు, ఈ రివర్స్ కదండి, రివర్స్ కదండి, రివర్స్ నిరాకరిస్తే పట్టించుకోవాలండి దేవుడు. మనం దొంగతనం చేసుకుంటున్నాం అనుకోండి, సైలెంట్ గానే ఉంటాడు, వాక్యం చెప్పేస్తుంటాడు, వింటా పోతుంటా. విని కూడా మనం దొంగతనం చేస్తున్నాం అనుకో, ఏం చేస్తాడు చూస్తాడు, ఈయన కర్మ అనుకో వదిలేస్తాడు దేవుడు మనల్ని. వదిలేస్తాడు అంతే, ఇంకేం చేయమంటారు చెప్పండి. బైబిల్ చేతిలో పట్టుకొని బైబిల్ నేర్చుకోకుండా పరిశోధించుకోకుండా పాస్ట్ అవుతారు. బైబిల్ పరిశోధించట్లేదు, నేర్చుకోకుండా డాక్టర్ అవుతావా? నేర్చుకోకుండా స్టెథోస్కోప్ వేసుకొని కత్తి తీసుకుని వెళ్ళిపో ఆపరేషన్ థియేటర్లకి, అక్కడంతా కూడా విడిచిపెడతాం మనం. బైబిల్ నేర్చుకోకుండా బైబిల్ పట్టుకొని తెల్లబట్టలు వేసుకుని పాస్టర్ మాదిరి అవుతారు. మీద కూడా ఏముండదు నిన్ను, దేవుడు కూడా ఏముండదు నిన్ను. తెలుసా మీకు? నీకు బైబిల్ రాకపోయినా, ఎందుకంటే నేర్చుకోండి మనసు ఎవరికైనా వస్తుంది బైబిల్, ఎవరికైనా. మాలాంటి వాళ్ళం ఒక తాపి మేసి పుట్టిన వాళ్ళం అండి మేము. ఎలా వచ్చింది బైబిల్? మరి నేర్చుకుందాం, చక్కల ముక్కలు వేసుకొని చేతులు కట్టుకొని నేర్చుకున్నప్పుడు వెళ్ళారా, ఒక మంచి గురువు దగ్గర కూర్చోండి, అందుకొచ్చింది బైబిల్. మీరు గురువు దగ్గర మంచిది గురువు దగ్గర కూర్చోండి, మీకు వస్తుంది. కూర్చోండి క్లాసులో నేర్చుకోండి, మీకు వస్తుంది. నేర్చుకోకుండా నువ్వు బైబిల్ పట్టుకొని నేను పాస్టర్ను లేకపోతే నేను వాక్యోపదేశకుని అనే వేదికలకి కూర్చోబెట్టి ఎవడేమన్నావు? ఎందుకయ్యా నీకు బైబిల్ రాకుండా చెప్పి ఎవడేమండవు? దేవుడు కూడా నిన్నేమండవు. ఏమండు దేవుడు అంటే నీ దగ్గరకు వచ్చి, నాయన బైబిల్ నేర్చుకోకుండా నేను ఇచ్చిన వాక్యాన్ని పరిశోధన లేకుండా నువ్వు గుడ్డిగా పాత చింతకాయ పచ్చడి చెప్పినట్టు కాదు, దేవుడు నాకు కనిపించినాడు, దేవుడు నాతో మాట్లాడినాడు, నీకు రోగాలు పోతాయి, జబ్బులు పోతాయి, నీకు ఎంటుకలు ఉడిపోకుండా దేవుడు ఇచ్చేస్తాడు, పిల్లలు పుడతారు, ఈ చెత్త మాటలని చెప్పుకున్నావు అంటే సర్వనాశనం అయిపోతావు కదరా. 15-19 ఏంట్రా నేను రాయించాను, కొరింథీయుల రాసిన మొదటి పత్రిక 15-19 ఏం రాసిన మొదటి పత్రిక 15-19 ఈ జీవిత కాలం బట్టి క్రీస్తు మనం వీక్షించే వారం మనుషులందరికీ దౌర్భాగ్యం రాయించాను ఆయన, అందరికీ దౌర్భాగ్యుడు నువ్వే అవుతావురా. 50 సంవత్సరాల జీవిత కాలంలో యేసుక్రీస్తుని నమ్ముకుంటే వాళ్ళు కాదు నాన్న, నువ్వు వెళ్ళి ఒక మంచి గురువు దగ్గర వెళ్ళి కూర్చొని బైబిల్ నేర్చుకొని ఆ తర్వాత సమాజంలోకి వెళ్ళరా. 10 మంది చాలరా నీకు, లక్షల మంది అవసరం లేదు ఆయన, అనేకులు రారా, ప్రవేశం చూస్తారు కానీ వాళ్ళు ఎందుకు ప్రవేశించారంటే వాడు నేర్చుకోవాలి బైబిల్. క్లాసులో ఓపికతో కూర్చోడు వాడు, పరిశోధన వద్దోడికి, ఏమొద్దు వాడికి, మంది ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళిపోతాడు. ఆదివారం చర్చికి, మిగతా రోజులు డ్యూటీకి అలవాటు పడిన బ్యాచ్ ఇది. కాబట్టి మంద ఎక్కువ ఉండదునైనా పరలోకంలో వచ్చేవాళ్ళు కొద్ది మంది, ఇరుకు మార్గం కనుగొని వారు కొందరే. 10 మంది నేను వాక్యం నిలబెట్టి అలా తీసుకుని పరలోకానికి ఏమీ నష్టం లేదు నాయన అంటున్నాడు దేవుడు. ఇవన్నీ ఇలాగా దేవుడిని దగ్గరకు వచ్చి చెప్పడు, ఊరుకుంటాడని చూస్తుంటాడు. నేను అదే అనుకుంటున్నా, అదే భయపడతానండి నేను ఒకవేళ ఏదైనా వాక్యంలో ఏదైనా రాంగ్ ఏదైనా తీసుకెళ్ళిపోతుంటే అది కాదు రా అని చెప్పడు దేవుడు. నువ్వు ఏసునామంలో యేసు ప్రార్థన చేస్తున్నా సత్యంత వరకు, ఏసునామంలో యేసు కాదమ్మా, ఏసునామంలో యేసు కాదు నాయనా, ఏసునామంలో తండ్రికి చేయాలి ప్రార్థన. నీకెవడు చెప్పడు దేవుడు. నువ్వు కళ్ళు మూసుకొని ప్రభు గంటలు 3 గంటలు చేసినాడు, 8 గంటలు చేసినాడు, మోకాళ్ళకు ఇవన్నీ అయ్యి కాయలు కాసినాయి, బండలకు గుంతలు పడినాయి, ముక్కు పైకి వచ్చింది,
నదులు ఇంత వెలువైపోయింది తిన్న పెట్టి పెట్టి తలకాయ ప్రార్థనలో అని ఇలాంటి మాటలు చెప్తున్నావు అనుకో, ఏసునామంలో ఏసుగా చేస్తున్నావు అనుకో, పాపం వీడు మోకాళ్ళ కాయలు కాసేదాకా చేస్తున్నాడు నా బిడ్డ, బండలు గుంతలు చేస్తున్నాడు వీడు, తల గుద్దుకుంటున్నాడు వీడు, పాపం ఈయనకన్నా ప్రతోపదర్శనం చేద్దామని నాయనా, ఏసునామంలో ఏసు కాదు నాయనా, ఏసునామంలో నాయనా, తండ్రికి చేయి నాయనా, తప్పురా అని చెప్పాడు దేవుడు అండి. చూసారా దేవుడు, గుండెలు అదిరిపోవండి, గుండెలు అదిరిపోతుంటాయండి అవి అలా ఆలోచిస్తే. అంటే చెప్పడా? చెప్పడు. ఇంకా ఎందుకు చెప్పడు? ఆల్రెడీ రాశాడు. ఆల్రెడీ ఊరి చదువుకోరా 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 నేర్చుకోరా అంటున్నాడు. నీకు అర్థం కాబట్టి నేర్చుకో, గురువు దగ్గర కూర్చొని నేర్చుకోరా అంటుంటే, నాకు గురువు లేదు ఏం లేదు, నాకు నేనే గురువు, నేనే మోనార్కునే, నాకు మొత్తం తెలుసు, నువ్వే కల్లో కనిపించి నాకు చెప్పు అంటే కానీది అంటాడు. ఇంకా ఎందుకంటే ఆ జ్ఞాని అనేవాడు దేవుడి వాక్యం నిరాకరించడం కదా. ఇప్పుడు ఏసునామంలో ఏసు ప్రార్థన చేసుకుంటే ఏ గురువు దగ్గర వాక్యం నేర్చుకోకుండా యేసు క్రీస్తే తండ్రి దగ్గర నేర్చుకుని వచ్చాడు. అపోస్తలులకి క్రీస్తు నేర్పించాడు, వాళ్ళందరూ నేర్చుకుని పంపించారు, శిష్యులకి నేర్పించి పంపించారు. తిమోతి తీతు ఊరికే పంపించారు అనుకున్నారు. పౌలు గారు అద్భుతంగా జ్ఞానులు చేసాడు, వాళ్ళని మంచి బోధకులు చేసి ఆ తర్వాత సంఘాల దగ్గర పంపించాడు. లూకా, మార్కు వీళ్ళందరూ చిన్నోళ్ళు కాదండి, పండితులు, బైబిల్లో పిల్లల త్యాగదనులు, పరీక్షించి నిలవబెట్టబడిన వారు వాళ్ళు అపోస్తలుల చేత. గురువు లేని విద్య గుడ్డి విద్య అని లోకం నువ్వే, గురువు లేని విద్య గుడ్డి విద్య కదా. మరి బైబిల్ గురువు దగ్గర నేర్చుకునే గుడ్డి విద్య కదా ఇది. ఎందుకు నువ్వు గుడి విద్య బోధిస్తావు? అలాగే చెప్పాడు దేవుడు బైబిల్లో, నేర్చుకోమని చెప్పలేదా? యెహోవా వాక్యాన్ని నేర్చుకోమని చెప్పలేదా? దేవుడి వాక్యాన్ని నేర్చుకో నేర్చుకో నేర్చుకోని చెప్పలేదా దేవుడు? ఆలోచించండి దేవుడిని పిల్లారా. అంటే వీడు కూడా నేర్చుకో, దేవుడు చెప్పిందని కాకుండా వీడు నేనే అంతగానే దేవుడు ఇచ్చేసాడు నాకు జ్ఞానం అనుకుని వీడు వచ్చాడు బైబిల్ పట్టుకొని. వీడు కూడా యెహోవా వాక్యాన్ని నిరాకరించేవాడే. అటు బయట ఉన్నవాడు వాడు నిరాకరిస్తున్నాడు, లోపల ఉన్న వీడు నిరాకరిస్తున్నాడు. ఇలా నిరాకరించే వాళ్ళను దేవుడు ఊరుకుంటాడా? నీ బాత్రూంలో పైపు ఏదైనా అడ్డుపడితే నువ్వు ఊరుకుంటావా? దేవుడి జ్ఞానానికి అడ్డుపడితే దేవుడు ఊరుకుంటాడా? యోగ గ్రంథం 5వ అధ్యాయం 13వ వచనం ఒకసారి చివరి వాక్యం, థర్డ్ పార్ట్ కూడా ఉంటది. ఇది అయిపోవట్లేదు సార్, అద్భుతమైన పాయింట్లు చెప్తాను నెక్స్ట్ ముగింపులో. 5:13 యోగ గ్రంథం 5:13 చూడండి. కుప్పలు ఉన్నాయి ఇలాంటి రెఫరెన్స్లు అండి. యోగ గ్రంథం 5వ అధ్యాయం 13వ వచనం, జ్ఞానులను వారి కృత్రిమములోనే ఆయన పట్టుకొనును, కపటుల ఆలోచనను తల క్రిందు చేయును అన్నాడు. చూడండి, జ్ఞానులను ఎక్కడ పట్టుకుంటారంటే వాడి కృత్రిమములు, రోబోలతో సంసారాలు అంటున్నారు. డాలి అని ఒక గొర్రె పొట్టేలు ప్రమేయం లేకుండా బిడ్డలు పుట్టిస్తాడు. గొర్రె పొట్టేలు కలుసుకున్న బిడ్డలు కంటే నీకేమైనా ప్రాబ్లమా? గొర్రె పొట్టేలు దేవుడు క్రమం, వాటికి పొట్టేలు గొర్రె కానీ పిల్లలు తీసుకోనైనా ఆరోగ్యవంతంగా అలా వద్దంటారు. గొర్రె నుంచి గొర్రెకి పుట్టిస్తున్నాడు పొట్టేల సహాయం లేకుండా. అది బాగాలేదా? చైనాలో వర్షం ఆటలు జరుగుతుంటే ఆటలకు వర్షం మబ్బు పట్టేసరికి ఆ మేఘాలను తరమటానికి ప్రయోగాలు చేశారండి, గేమ్స్ అయిపోతాయని. అంటే నీ గేమ్స్ కోసం ఒక వర్షం ఆగాలన్నమాట. ఇప్పుడు చూసారా ఎక్కడికి వాళ్ళు పైకి లేచారు. అందుకే అలాంటి వాళ్ళ గురించి చెప్తున్నాడు. జ్ఞానులను వారి, ఎందుకంటే జ్ఞానాన్ని కూడా ఊరుకున్నాడు, వాడు కృత్రిమంలోకి వెళ్ళిపోతాడు. రోబో కావాలంటాడు, ఏదో ఇంకోటి సెక్స్ టాయ్స్ ఏదో అంటాడు. వాడు ఏదైతే కృత్రిమ, వాడు అధికంగా చదువుకున్నాడు, వాడు జ్ఞాని సైంటిస్ట్ అంటే వాడు అన్నిట్లో కృత్రిమంలోకి వెళ్ళిపోతాడండి. జ్ఞానులను వారి కృత్రిమములలోనే ఆయన పట్టుకోను. వంకాయ ఇంత ఉండేదండి, ఇంత వంకాయ. క్యారెట్ ఇంత ఉండేదండి, ఇంత క్యారెట్. కాకరకాయ ఇంత ఉండేదండి, నేను చిన్నప్పుడు వచ్చినప్పుడు అబ్బాబట్టి ఇంత ఉండేదండి, ఒక 4 ఇంచులు. ఇప్పుడు మోరెడు కాకరకాయ చూసారు, ముల్లంగి మోరెడు, క్యారెట్ మోరెడు. ఏమండి ఏంటండి ఇవన్నీ? ఇంత వంకాయ, ఇంత వంకాయ అండి, ఇంత వంకాయ. ఎందుకు ఇంత పెద్దవి వచ్చాయి? కృత్రిమం అంటారు చూడండి. జ్ఞానులను వారి కృత్రిమములోనే ఆయన పట్టుకొను, కపటుల ఆలోచనను తలక్రిందులు, మొత్తం తలక్రిందులు చేస్తా అన్నాడు. బైబిల్ నేర్చుకోండి, బైబిల్ పట్టుకొని ఏదో చెప్పినా అనుకుంటే ఆ దేవుడు నాకు తోడున్నాడు, 10 మంది, నా దగ్గరికి 50 మంది, 2000 మంది వచ్చారు అనుకున్నావు అనుకో, సచ్చిన తర్వాత పరలోకానికి వెళ్తాను అనుకుంటాను. కానీ నీ ఆలోచన వెళ్తే మరణించగానే తలకిందులు అయిపోతుంది. అలాగే శాస్త్రవేత్తల అంటే జ్ఞానానికి అడ్డొచ్చే వాళ్ళ ఆలోచనలు ఏమైపోతాయి? తలకిందులు అవుతాయి అన్నాడు. ఇక్కడికి చాలు అయిపోయింది. సెకండ్ పార్ట్, లాస్ట్ పార్ట్ మాట్లాడతాను, ఎందుకంటే మీకు అవసరం, ఇవి తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నాయి పిల్లలు. నెక్స్ట్ వీక్ లో ఒక అద్భుతమైనటువంటి ఒక శాస్త్రవేత్తని, ఒక బైబిల్ జ్ఞాని, వీళ్ళిద్దరిని మీ ముందు నిల్చోబెడతాను. మీరు ఎవరికి క్యాప్స్ కొడతారు